हाय मैं क्या करूं, ऐसी बातें किया ना करूं. అయ్యా మీ పేరు? వెంకట్రావు. థ్యాంక్ యూ. చెప్పండి సార్. అదే సాధన సాధన అంటారు కదా. ఇప్పుడు మీరున్న స్థితి అర్థమైంది నాకు. ఆ ఏమర్థమైంది? ఏమర్థమైందంటే మనం ప్రపంచాన్ని ఎక్కువ పట్టించుకోకూడదు. ఇప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పట్టించుకోకూడదు ఏ విషయాన్ని. అంతవరకు చూడాలి, అంతవరకే చూడాలి. ఉన్న స్థితి నీ స్థితి మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. ఆనందం ఎప్పుడూ ఉంటుంది తప్ప వేరే దాంతో ఎప్పుడైనా ఆనందం కోరుకున్నామంటే అది పర్మనెంట్ కాదు. అవును. ఎప్పుడైనా సరే వేరే దాని ద్వారా ఏదైనా ఆనందాన్ని మనం పొందామంటే అది తాత్కాలికమే. అది టెంపరీ. అది వెళ్ళిపోయినంత వరకు ఉంటుంది. తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ బాధ వచ్చేస్తుంది. అంతే. వెరీ గుడ్. ఎంత గొప్ప విషయమైనా సరే, మనకి ప్రైమ్ మినిస్టర్ పదవి వచ్చినా సరే ఆనందం అనేది ఆ ప్రైమ్ మినిస్టర్ పదవి అనుభవించినంత వరకు ఉంటుంది. తర్వాత స్ట్రెస్ మొదలైపోతుంది. అసలు ఆనందం ఉండదు. వచ్చిన దాకా అది ఎప్పుడు వస్తుందని ఆనందం ఉంటుంది. వచ్చిన తర్వాత ఇంకా వన్ డే ఉంటుంది. అంతే. అంతకుముందు మహాతే వన్ డే ఉంటుంది, 1 hour ఉంటుంది. అంతకన్నా ఎక్కువ మంచి ఉండదు. ట్రూ. అప్పుడు మనం మన స్థితిలో మనం ఉండాలి. ఉంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ పదవి అనేది దేనిని ఎంజాయ్ చేయగలం. అవును. ఆ స్థితిలోకి వెళ్ళాలంటే మనం ఏ విధంగా సాధన చేయాలి? మీరే చెప్పారు, సాధన లేనే లేదు. సాధన లేకపోవచ్చు, కాకపోతే జనాలకు ఎవరికి అర్థం కావట్లేదు కదా ఆ విషయం. సాధనలో వస్తే ఒక పెద్ద చిక్కు ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధన అంటే ఫిజికల్ రియాలిటీతో కూడి చేయవలసింది. ఇప్పుడు అందరూ ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు విషయం తాగితే ఏమవుతుంది? మనకి మెమరీ ఉంది. మామూలుగా ఉన్నది చెప్పదు. మామూలుగా నేనేం ఫిలాసఫీ మాట్లాడట్లేదు, జనరల్గా చచ్చిపోతాం. మై లైఫ్ ఈజ్ వెరీ ఆర్డినరీ జనరల్ కాన్వర్సేషన్. అద్భుత కల్పనలు, ఒక పరమాద్భుతమైన మనిషి వర్ణించలేని ఆ మాత్రం అట్లేం అంటలేదు. విషయం తాగితే చచ్చిపోతాం. ఈ విషయం తెలుసుకోవాలంటే ఇట్లా సాధన చేయాలి. విషయం తెలుసుకోవాలంటే దాన్ని తెలుసుకోవాలంటే మనం టేస్ట్ చేయాలి. నేను చెప్పాను మీకు ఆల్రెడీ, చెప్పారు కాబట్టి మిమ్మల్ని బిలీవ్ చేయాలి. నో ఇక్కడ బిలీఫ్ విషయం కాదు. ఎవరో 2-3 చచ్చిపోయారు కదా, చూసి మనకి నాలెడ్జ్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు సాధన మీరు ఏమైనా చేశారా ఇందులో? చేయలేదు. అంతే. తెలుసుకున్నారు మీరు. విషయం తాగాడు, చచ్చాడు, రక్తం కక్కుని. విషయం తాగితే వాడు చచ్చాడు. ఒక 3-4 ఇన్సిడెంట్స్ రూఢి అయింది. విషయం అయితే చాలా తక్కువ మంది తాగుతున్నారు. ఎంత రూఢి అయింది, మనుషులు కొట్లాడుతున్నారు, పీకులాడుతున్నారు. మరి అయితే ఇప్పుడు అందరికీ తెలుసు, రూఢి అవ్వాలి. అందుకే మీరు అది మిమ్మల్ని హిట్ చేయాలన్నమాట. ఊరికి పైన తెలుసుకోకూడదు. విషయం తాగితే వాడు ఉండటం లేదన్నది మీరు ఎట్లా చూస్తున్నారు? ఏదో గ్లాసుని చొమ్మిని చూసినట్టు మీరు ఒక్క సెకండే దాన్ని చూసినా అది మీ లోపలికి వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్. ఇమ్మీడియట్లీ చేతిలో విషయం ఉంటే దానికి దూరంగా ఉండడం పిల్లలకు చెప్పేస్తున్నారు. అట్లా తెలుసుకోవాలి. ఊరికి ఇన్ఫర్మేటివ్గా తెలుసుకోవడం కాదు. నాకు తెలిసింది 5 మంది చచ్చిపోయారు కానీ ఐ డోంట్ బిలీవ్ యార్ అని ఎవడు అన్నాడు. మరి ఈ విషయంకి వచ్చేసరికి యు ఆర్ నాట్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్. మరి కొంతసేపు అన్నా జీవితం యొక్క మూల విషయాల్లోకి నేరుగా గంభీరంగా తొంగి చూసి తీరాలి. అది ఎలా అన్నది లేదు, మీరే నిర్ణయించుకోండి. ఉదాహరణకి ఏదైతే ఇంపర్మనెంటో దాంతో అటాచ్మెంట్ ఉండకూడదు అన్న విషయం వైపు గంభీరంగా ఉంచుకోండి. ఇప్పుడు మీ ఫోన్ ఉంది, అది ఇంపర్మనెంట్, దాంతో అటాచ్మెంట్ ఉండకుండా హఠాత్తుగా గీత పడ్డది, అయ్యో అనిపించింది. ఈ అయ్యో అన్నది అబద్ధం. గీత పడితే గీత సరిచేద్దాం, లేకపోతే పైన స్క్రీన్ గార్డ్ వేసుకుందాం, ఇంతే. ఇది బాధపడవలసిన విషయం కానే కాదు. అని రూఢి అయ్యే వరకు మీరు తిరిగి చేయడము సాధన కిందికి రాదు. సాధన అంటే గ్రాడ్యువల్గా ప్రోగ్రెషన్లోకి వెళ్ళడం. అది అవగాహన అన్నది ఎప్పుడో ఒకప్పుడు హఠాత్తుగా తెలియడం. సడన్లీ నువ్వు మాటికి చూస్తున్నావు, అంత తెలుస్తూనే ఉంది, ఇది అశాశ్వతం తెలుస్తూనే ఉంది, బాధపడకూడదని తెలుసు, ఆర్గ్యుమెంట్లకు దిగొద్దని తెలుసు, అయినా పడ్డాను. ఈ సాధన చేయట్లేదు. మీరు చెప్తున్నారు మీ స్థితిని, తెలుసు నాకు ఇదంతా వేస్ట్ అని, కానీ ఎప్పుడో ఒకప్పుడు మేల్కొల్పు వస్తుంది. నేను మీకు చిన్న సంఘటన చెప్తే సరిపోతుంది. ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ అండ్ ఇద్దరి మధ్యన శాండ్విచ్. ఇతను బయట ప్రొఫెసర్, ఇంట్లో శాండ్విచ్ అనమాట. రాగానే ఏ విషయానికి గొడవ అవుతుందో తెలియదు. వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఇతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇతను పాపం పిల్లలకు పాఠాలు చెప్పి, అమ్మ బాగున్నావు అంటే, అవును ఆమెనే అడుగు బాగున్నావు అని అంటే, మేము చచ్చినామంట దాన్ని. బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తే ఈ మధ్య నటిస్తున్నాం ఎందుకు అని ప్రతిదానికి
ఎవ్రీ 3-4 డేస్కో 5 డేస్కో వీడికి పైలప్ అవుతుంది, పెద్ద గొడవ అవుతుంది. ఎంత పెద్ద గొడవ అంటే అసలు గొంతు దించుకొని బట్టలు చెప్పుకొని నేను చచ్చిపోతానే కాడికి పోయి, అవును. నువ్వు ఉంటే ఏంది లేకపోతుంది, వాడంటే అంటే నేను ఇంత చేసినా నేను పోయినా పర్వాలేదు, అది వీడు బాధపడి ఇట్లే హఠాత్తుగా కారేసుకొని నా దగ్గరికి వచ్చి, ఇంతకు ఏం తెలుస్తుంది నీకు, దీనికి ఏమైనా సాధన ఇదే సాధన చేయొద్దు, మధ్య ఒక మార్గం ఉంది, అది దొరికించుకో. ఏ మార్గాన్ని రాకపోతే మాకు రా చేస్తున్నారు. ఆ మార్గం కూడా అక్కడ జరిగేది జరుగుతుంది కదా. వాళ్ళు నేను కొడుతున్నారా, వాళ్ళు ఏం కొట్టట్లే, ఊరికే దమా ఖరాబ్ చేస్తున్నారు. అది ఖరాబ్ ఎందుకు చేసుకుంటున్నావు, చిరంగా మాట్లాడి చూడు. నువ్వు లోపల చెడిపోకుండా అరిస్తారు, నువ్వు తీసుకుంటున్నావు లోపలికి, అందుకని నువ్వు సఫర్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇదంతా నువ్వు క్రియేట్ చేసుకుని సఫర్ అవ్వడానికి, అది మన క్రియేషన్. మనం సఫర్ అవుతున్నామంటే దానికి ఇప్పుడు కారణమే. నువ్వు చెప్పింది గుర్తే ఉంటుందిరా. ఒక్కసారి అరచే మీద రాసుకొనే పోతా, ఆ గొడవ కానీ అరచేదికి చూడను, మళ్ళీ బాత్రూమ్కి వెళ్తే కదా తప్ప కనబడదు. అది ఇది అనవసరం అని తెలుస్తూనే ఉంది. పినాయిల్ దాడడం అనవసరం, అట్లనే ఈ ఆర్గ్యుమెంట్ అనవసరం. ఒకవేళ ఆర్గ్యూ చేసినా 1 మినిట్ చాలు. అందరు పట్టించుకుంటారు కానీ మరి అలాంటి పెద్ద పెద్ద వ్యవసాయాల్లోనే అందరు ఎందుకు కాంప్రమైజ్ అవ్వరు? అదే చెప్తాను, నువ్వు ఎవరో ఒకరు మేల్కోవాలి. మనం ఎదుటి వ్యక్తిని మార్చడం మన వల్ల కాదు సార్. అది అలా కావాలి. యూ కెన్ విత్డ్రా ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. నిన్ను ఎవడు ఫిజికల్గా ఎవడు కట్టేయడు. ఆ మేల్కొల్పు జరిగే వరకు అది ఉంటుంది. అయితే ఒకసారి ఇట్లనే అంటే ఏదో చిన్న విషయంలో పెద్ద గొడవైందంట. వాళ్ళ అమ్మ ఏదో వీడినంటుంది, వాళ్ళ అమ్మ మీదకి వెళ్తున్నాడు, వాళ్ళ భార్య అంటుంది, వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళిద్దరు అనుకుంటే ఇద్దరు ఆపుతున్నాడు. తర్వాత ఎవరో చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, పెద్ద గొడవ రభస ఇట్లా అంటుంటే గుర్తొచ్చింది చూసి కూర్చున్నాడు. అంతే, ఏమైంది మాట్లాడదానంట. నేను మాట్లాడాను, ఇంకంత గొడవ అయిపోయింది. తర్వాత ఇది గుర్తొచ్చింది కదా, నేను చెప్పిన చాలా గుర్తొచ్చినాయి. లేచి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ప్యాంట్ వేసుకొని బయటకు వేస్తే మీరు కొట్టాడుకోండి. ఎటు పోతున్నావు రా దొంగ కొడుక, నువ్వు మా ఇద్దరికి గొడవ పెట్టి నువ్వు పోయి సుఖపడదాం అనుకుంటే వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అట్లే ఉన్నారు. ఈ సింగింగ్ సాంగ్స్ అంతే. గొడవ మీది, నేను చెప్పాల్సిన జవాబు ఇచ్చేసిన, మీ స్వామి మీరు జావండి. నాకు మరీ ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి. మీద మిమ్మల్ని మార్చే ఉద్దేశం నాకు లేదు. ఇంకోటి, మీరు గొడవ పడుకోండి, ఇక మీద మీ మధ్యలోకి రానని ఈ ప్రయోగం నేను కూడా చేస్తాను. నేనేవారిని సార్, మనుషులు ఒకసారి 2 సార్లు చెప్తాం, సరే మన వాళ్ళు అనుకుంటే 10 సార్లు చెప్తాం. ఒక వ్యక్తికి పనికిరాని విషయాల్లోనే జీవించాలని ఉన్నప్పుడు మనం ఎవరు ఆపడానికి? సావని. ఇంకా గొడవలు పెట్టి నైబర్స్ని తీసుకొచ్చి మనమే అరేంజ్ చేయాలంట, నేను కొట్లాడుకొని. వాడికి అందులో రసం వస్తుందేమో, మనకెందుకు? అంతే. ఆ తర్వాత వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చేసారు, ఇప్పుడు బాగున్నారు. గొడవలు కావని కాదు, ఆ రేంజ్ తీవ్రత లేదు. బికాజ్ హీ రియలైజ్డ్, మీరు ఏం చేసినా నేను మీతో అడవను, ఇప్పుడు ఏంది చెప్పు, నేను మనిషిని, తప్పులు జరగచ్చు, ఓకే నీకు ఇబ్బంది ఉంది, సారీ. తర్వాత అమ్మ నా అనేది మీకు ఇద్దరు సమానం అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పటి నుంచి మధ్య మార్గం, బజ్జీ తీసుకొచ్చి అమ్మకు ఫస్ట్ ఇవ్వాలా అని నేను చెప్పిన పద్ధతి పాటించాడు. ఫస్ట్ దేవుడి కాడ పెట్టు, తీసుకోవాలి. ఏదైనా దేవుడి కాడ పెట్టి తీసుకోమండి, మీ సాగు మీరు కావండి. చాలు ఈ చిన్న ఆలోచన రాక 3-4 ఏళ్ళు దొబ్బింది రారు ఈసారి. ఇప్పుడు ఏదైనా సరే చివరికి డిమార్ట్కి వెళ్ళి ఏదైనా తెచ్చిన కందిపైనా సరే ఓ దేవుడి ఫోటో కాడ పెట్టి ఎవరు అవసరం కాదు తీసుకోండి. నీకు ఇయ్యను, నీకు కూడా ఇయ్యను, అదంతా ఆయనదే. అందుకని ఆయన దగ్గరే శాలరీ తీసుకొచ్చి అక్కడే పెడతాడు, మిగిలిన చిల్లర అక్కడే పెడతాడు. పెట్టాను అంటున్నాను, అరటిపళ్ళు తీసుకొచ్చి అక్కడే పెడతాడు. ఇప్పుడు ఏమన్నీకి వస్తలేదు వాళ్ళకి, బికాజ్ హీఈస్ డూయింగ్ ఇట్, హీ ఫౌండ్ ఎ వే. అందరూ అరుచుకోవడానికి కొట్లాడడానికి పుట్టరు. ఇప్పుడు నేనున్న అస్సలు అసహ్యం నాకు, నేను ప్రశాంతంగా ఉండటానికి పుట్టాను. ఏదో నా సందర్భాన్ని బట్టి 1-2 సార్లు
లేదా 10 సార్లు సందర్భంలో నేను ఎరుకలో అరుస్తాను తప్ప నా లోపల ఏది ఇప్పుడు నేను ప్రూవ్ చేయాలన్న అంశమే లేనప్పుడు, నేను ఎవరి నుంచి రెస్పెక్ట్ గౌరవం కోరుకున్నప్పుడు నేను ఎందుకు అరుస్తాను సార్? ఇప్పుడు అవన్నీ ఎవడు పోరాడతాడు? ఎవడో ఈగో ఉన్నవాడు, నేను ఇదే అని ప్రూవ్ చేయాలనుకున్నవాడు. నేను చాలాసార్లు చెప్తాను, ఒక పెద్ద గొడవ అవుతుంటే అందరూ అరుస్తున్నారు, అందులో ఒకడు మాత్రం గొడవ ఆపడానికి అరుస్తున్నారు. అట్లాంటి వాడిని నేను. గొడవ చేయాలని నాకు లేదు. ఒకవేళ అదే సందర్భం కొనసాగితే నేనైతే సింపుల్గా ఇగ్నోర్ చేస్తా. ఆ వ్యక్తి ఎవరైనా సరే, వీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోతా నేను. ఐ లివ్ మై లైఫ్ బ్యూటిఫుల్లీ అండర్ ద స్కై. ఇక్కడ మనం మూర్ఖులతో స్టూపిడ్స్తో ఉండటానికి పుట్టలేదన్న ఎరుక నాకు కలిగింది. అందుకని ఇది సాధన చేయవలసిన విషయం కాదు. సాధన అంటే ఫిజికల్గా సైకిల్ సాధన చేయాలి, రోజంత యాడప్ అవుతూ ఉంటుంది. ఇది జస్ట్ మేల్కోవాల్సిన అంశం, ఆధ్యాత్మిక మేల్కొలిపే. ఇది వద్దు అని తెలుసుకున్నాను. ఉదాహరణకి ఇప్పుడు లడ్డు తినకుండా ఉండాలనుకున్నారు, ఎట్లా సాధన చేస్తారు? తినొద్దు అని తెలుసుకున్నారు, సాధన ఏమీ లేదు. వద్దనిపిస్తుంది కానీ ఒకటిదే అంతే, అనుకుంటాను కానీ ఈరోజే తినాలనిపిస్తుంది. దానివల్ల కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చినా నేనే అనుభవిస్తాను. ఒకరోజు హఠాత్తుగా ఖచ్చితంగా మేల్కొల్పు వస్తుంది. మీరు ఎరుకలో కనుక ఉంటే, మీరు ఆ విషయాన్ని ఎప్పుడు లైట్లో వేసి ఉంచారు, సడన్గా ఖచ్చితంగా మేల్కొల్పు వస్తుంది. వెలుగులో ఉంటుంది. అప్పుడు మీరు లడ్ల షాపులో పనిచేసినా ఏమి కాదు, అసలు టచ్ కూడా చేయదు మైండ్. వద్దనిపించింది చాలు, సడన్లీ ఇట్ బిగిన్స్. అది మీ దీంట్లో స్ట్రెస్ ఉండదు. సాధన చేస్తే సాధన ఎక్కడ ఎండ్ చేయాలన్నది లేదు. అప్పుడు ఎక్కువ సాధన తక్కువ సాధన పోలికలు వస్తాయి, టైం లైన్లో పడిపోతుంది. టైం మేల్కొల్పు అన్నది ఎప్పుడు మూమెంటే. నిద్ర నుంచి మేలుకోవడానికి ఎప్పుడు సెకండే సమయం. మీరు 10 అవర్స్ పడుకున్నా, 3 అవర్స్ గాఢ నిద్ర అయినా, ఇప్పుడే పడుకున్నా సెకండ్లోనే లేస్తారు. మేలుకొల్పు ఎప్పుడు తక్షణమే. అందుకని నా దృష్టిలో ఆధ్యాత్మికపరమైన అన్ని విషయాలు సాధనకు అతీతం, మేలుకొల్పు లేవని. మరి ఇన్ని ఆశ్రమాలు, ఇన్ని పూజలు, గుళ్ళు అని మేలుకోవాలి వాళ్ళు కూడా. రమణాశ్రమంకి వెళ్ళి వచ్చాను ఇప్పుడే. అక్కడ ఆయన ఎప్పుడు సాధన చేయమని చెప్పలేదు. సాధన చెప్పినా ఇప్పుడు కూడా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. రమణ మహర్షి చెప్పిందే చేయనప్పుడు ఎందుకు వాళ్ళు పోయేది నాకు అర్థం కాదు. అది ఆశ్చర్యం వేసింది. ఇప్పుడైతే 6 గంటలు రమణ మహర్షి ఎప్పుడన్నా మీరు సాధన చేయండి అని పదం వాడాడు. పూజ చేశారు, భజన చేశారు, అన్నీ చేస్తున్నారు. రమణ మహర్షికి ఏం సంబంధం? రమణ మహర్షి ఉన్నా లేకున్నా ఇప్పుడు రమణ మహర్షి కనుక ఒకవేళ వద్దన్నా కూడా ఆయన మాట లెక్క చేయరు అసలు. అంటే మనిషి ఎంత డేంజరస్ ఫెలో అంటే, ఎవరి వల్ల అది అంతుందో అసలు ఆ వ్యక్తికి అగనిస్ట్గా జరుగుతుంది. అంత మనిషి దొంగనా కొడుకు సార్ అంత. వాడు మూర్ఖత్వం కోసం వాడంతా సెట్ చేసుకుంటాడు. వీటిని అంటనట్టు జ్ఞాని ఉంటాడు. నువ్వు చెప్పిన ఆపలేదా, దాంతో నాకు సంబంధం లేదు, చేసుకోపు. ఒక్కటే చేయవలసింది, తన దగ్గరికి రానివ్వడంతే. ఎప్పుడన్నా అభిషేకం ఆయనకు చేశారా? నో. ఇనిషియల్గా ముట్టుకున్నారు, చేశారు, పట్టుకున్నారు. ఎక్కడో చోట అది నో చెప్పవలసిన సందర్భం వస్తుంది. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, మనం ఊరికే ఫ్రెండ్స్ లాగా ఉందాం అంతే. లెట్ ఇస్ ఎంక్వైర్, మాట్లాడుకుందాం. కానీ ఎలాంటి ఎమోషన్లు అక్కర్లేదు, దానివల్ల ఉపయోగం లేదు. పూలు చల్లుకోవడాలు చెత్త. అది నీ మీద నువ్వు చల్లుకో బాగుంటుంది, బెడ్ మీద చల్లుకో బాగుంటుంది. అట్లా అంత నీ కాళ్ళు నువ్వు మొక్కో. ఎందుకంటే సఫర్ అవుతుంది. నువ్వు అంటే ఎవరిని ఇబ్బంది అవుతుంది, వాడి కాళ్ళు మొక్కుతావు ఎందుకు, వాడి వల్ల ఇబ్బంది అవుతుందని. నీ వల్ల నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నువ్వు నీ కాళ్ళు మొక్కోవాలి ఎవ్రీడే. అట్లా ఎప్పుడు నోట్స్ ఆఫ్ మిషన్ రాసి టచ్ యువర్ ఓన్ ఫీట్. అందుకని రమణ మహర్షి ఏనాడు సాధన చేయమని చెప్పనే లేదు. ఈ ఓన్లీ సెడ్ విచారణ చేయి. విచారణకు సాధన ఎట్లయితుంది? విచారణ అంటే నువ్వు ఒక అంశంలోకి పూర్తి మేల్కొల్పులో చూసే ప్రక్రియ. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఫోన్ గురించి గొడవైంది, ఫోన్ గురించే గొడవ అవుతుంది, విచారణ చేయాల్సిన అంశం అది. అంటే ఎక్కడెక్కడ అలజడి వస్తుందో ఆ అలజడి రేపే అంశాలన్నింటిలో విచారణ చేయాలి. ఎందుకు వస్తుంది? ఈ ఫోన్ నాది, నీది, ఓకే నాది అనుకుంటే అట్లా, ఇది నాదన్నది పోతే చూద్దాం, అట్లా వీళ్ళ ఏదో మేలుకొల్పు జరిగి ఫ్రీ అయిపోతుంది. అట్లా మన మనసును పట్టుకున్న అన్నిటి పట్ల మనం విచారణ చేయడమే మన పని. నేను దీనికి ఒక చిన్న కథ క్రియేట్ చేశాను. విచారణ అన్నది ఒకరికి 12 ఏళ్ళు పట్టింది, ఒకరికి సంవత్సరం పట్టవచ్చు, ఒకరికి నిమిషంలో అయిపోవచ్చు. అది అతని యొక్క మనసును బట్టి. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర చెత్తకుండి ఉంది, అంత పెద్దది. మా ఇంటి దగ్గర చెత్తకుండి ఉంది, పక్కపక్క వెళ్ళే.
నేను 5 నిమిషాల్లో క్లీన్ చేయొచ్చు, మీకు ఒక 1 year పట్టవచ్చు అందులోని చెత్తను బట్టి. అంటే ఇదివరకే, అంటే ఇప్పుడు నాకు జీవితం ఏంటో అర్థం చేసుకోవాలన్న మేలుకొలుపులోపే చాలా చెత్త పడుతుంది కొందరికి, వాడికి టైం పడుతుంది. ఎందుకంటే అన్నిటి పట్ల ఒకేసారి మీరు డిటాచ్డ్గా ఉండడం అంత ఆషమాషి కాదు. జరిగింది అట్లా, కానీ అది చాలా స్ట్రెనియస్ జాబ్. అట్లాంటి వాడు అతి గంభీరంగా మారిపోయి వైల్డ్గా మారిపోయి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు కంటి ముందు ఎవరు లేరు అంటున్నాడు, వాడు లోపడున్న ఆలోచనతో వాడు అరుస్తున్నాడు, వాడు ఏదో చేస్తాడు, వాడు హఠాత్తుగా వేగంగా నడుస్తాడు. అదొక కొందరు ప్రత్యేక లక్షణం అది. వాడు ఆ తర్వాత మెల్లగా శాంతిస్తాడు, అంటే అంతా తెగిపోయిందని తెలుసుకుంటాడు వాడు. అందుకని అట్లా సీరియస్గా చేస్తే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీరియస్గా ఏదైనా ఇన్సైట్ కలిగితే మ్యాడ్నెస్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని కట్ చేయలేవు. అప్పుడు అన్నిటి నుంచి మళ్ళీ నీకు వస్తుంది, దాని నుంచి గిల్ట్ వస్తుంది, అనుకున్నా చేయలేకపోతున్నా అంటే ఏమవుతుంది, అది రకరకాల వికృత రూపాలు తీసుకుంటుంది. అట్లా ఇలాంటి బతుకు వేస్ట్ అని ఊరికి దాన్ని అందుకే ఇప్పుడు మనం వదిలించుకునే మన పులిపిరి ఉంది, తెలుసుగా పులిపిరి అంటే ఇట్లా శరీరానికి, అది వదిలించుకోలేము, అది వదిలించుకోలేము. శరీరానికి వచ్చేవాడిని ఎట్లా వదిలించుకుంటాం? తలనొప్పే వదిలించుకోలేము, టాబ్లెట్ వేసుకున్నది దాని నుంచి బయటపడడానికి. మనం డిస్కస్ చేసేంత మానసికమైన విషయాలు. ఒక అమ్మకి బాడీ పెయిన్స్ ఉన్నాయి, వదిలించుకోలేదు కదా, కానీ బాడీ పెయిన్స్ ఉన్నాయన్న బాధని వదిలించుకోవచ్చు. ఇప్పుడు నేను భవిష్యత్తులో నా కాళ్ళు వంకరైనాయి, నేను బయటికి రాలేకపోతున్నాను, అందరూ ఏమనుకుంటారని, దీన్ని వదిలించుకుంటే హాయిగా బయటకు వచ్చేయచ్చు. ఇట్లాంటివి తీసేసారంతే. సో అవగాహన అన్నది వెరీ సింపుల్ థింగ్. మాటి మాటికి చూడడమే, తిరిగి తిరిగి దర్శించడం, తిరిగి తిరిగి దానిలోకి తొంగి చూడడం. దాంట్లో విచారణ అంటే ఒక పట్టుకొని మెల్లగా వెళ్ళడం అనమాట. దాన్ని మెల్లగా ఇంప్లిమెంట్ చేసి చూస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఏ బంధము లేదని తెలిసే. ఇది విచారణ చేయడానికి అసలు ఏ జ్ఞానం అక్కర్లేదు, పుస్తకాలతో పని లేదు. ఏ ఏ విషయాలతో నీవు సఫర్ అవుతున్నావో, ఏ ఏ విషయాల్లో నీవు ఇరుక్కుపోయినావో వాటి నుంచి బయటపడడానికి పుస్తకం ఎట్లా ఉపయోగపడుతుంది? కొంతవరకు ఉపయోగపడుతుంది, మనకి ఆలోచన రావడానికి పుస్తకం ఉపయోగపడుతుంది, కానీ మళ్ళీ చివరికి చేయవలసింది మీరే. మనమే. అందుకని అల్టిమేట్గా ఒక అట్మోస్ట్ సింప్లిఫికేషన్లోకి రావడానికి ఇదంతా జరుగుతుంది. కాంప్లికేట్ చేస్తున్నాడు మనిషి, సింప్లిఫై చేస్తూ పోండి. రమణాశ్రమం సింప్లిఫికేషన్ నుంచి బయటపడి మెల్లగా ప్రపంచం ఎంటర్ అయింది. రమణ మహర్షి స్థితికి తద్విరుద్ధం అది 5 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఉంది. నేను 10 ఏళ్ల క్రితం వస్తే ఎంత హాయిగా ఉన్నదో, అక్కడ కుక్క ఉన్నది, నేను ఉన్న హాయిగా ఆడుకున్న ముగ్గులు బాగుండేది. రమణ మహర్షి డోర్ ముందల మంచి కూర్చున్న ముగ్గు వేసేది, నాకు నచ్చినట్టు. నిశ్శబ్దం, నో ఏంది వాడు వాచ్మెన్ జాబ్ చేయాలని అందులో హాయిగా అరుచుకోవచ్చు. అదొక్కటి నాకు నచ్చింది. మొత్తంలో రియల్గా రమణ మహర్షి లాగా ఉన్నది వాచ్మెనే. అరవదబ్బా ఫోన్ పడి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాచ్మెన్ జాబ్ ఉంటే చేస్తా ప్లీజ్. అదొక్కటి ఫ్రీడమ్ ఉంది అక్కడ, మిగతా ఎవ్వరికి ఫ్రీడమ్ లేదు, భయపడుతున్నారు. నేను ఈరోజు అక్కడ పుస్తకాలు సేల్స్ ముసలైన స్వామీజీ ఉంటాడు కదా, ఇంటర్వ్యూ వద్దులే స్వామి, నా గురించి మీకు అంతా తెలుసు, తెలిసిన ఊరికే చెప్దురు కదా అని. ఒకప్పట్లాగా లేదు రమణాశ్రమం, పిలిచి తిడుతున్నారు ఈ మధ్యన. ఇది ఎక్కడే అంటే వేరే మళ్ళీ అన్ని సంస్థల్లో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. అందుకే మనిషి తన యొక్క స్వార్థం కోసం అందమైన వాటిని కూడా కప్పేస్తాడు. అందుకే రమణాశ్రమంలోనే రమణుడు ఉన్నాడు అనుకుంటే మనకి ఇబ్బంది, అన్ని చోట్ల ఉన్నాడు అనుకుంటే ఎన్ని ప్లేసులు మూస్తారు చూద్దాం. పోనీ నా ఇంట్లోనే రమణ స్థితి ఉంది అనుకున్నాం, ఇక్కడికి ఎట్లా వస్తారు? అందుకని ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో లైఫ్ని చూస్తే ఫ్రీ అయిపోవచ్చు. మన మేనిఫెస్టేషన్ అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అన్నీ ఉన్నాయి మీరు నమ్మితే, అది నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఎవడన్నా ఇట్లా అనుకుంటాడా అలెన్ మాస్క్ అంత మనీ ఎర్న్ చేయాలని, ఒక్కడిని చూపి నాకు. అందరికీ కోరికలు ఉంటాయి. విషయం మేనిఫెస్టేషన్, నేను ఏదనుకుంటే అది అవుతుంది. ఏదనుకుంటే అది అవుతుందా? నువ్వు జరిగేది అనుకుంటే అవుతుందా? ఏదనుకుంటే అది అవుతుందా? నువ్వు జరిగేవి అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నది ఏది కాదు. దాదాపు నీ పరిధిలో ఉన్నది, నీకు సాధ్యమైంది నువ్వు అనుకుంటున్నావు. మా అమ్మాయికి పెళ్లి చేయాలి, నీ నువ్వు చచ్చిపోయినా అవుతుంది. రెండోది, మీ అమ్మాయి అనుకుంటే కాదు తెలుసా, ఆమెకు వద్దనిపించింది అనుకో,
మీ ఇంట్లో రమణ మహర్షి లాంటి ఒకటి పుడితే నువ్వు అనుకుంటున్నావు పెళ్లి చేయగలను. సో అయ్యేవి అనుకుంటున్నావు. ఇప్పుడు నేను మేనిఫెస్ట్ చేస్తా, హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్లు తాగుతా, అవుతుంది. ఇంతటి దానికి మేనిఫెస్ట్ చేస్తే ఎందుకంటారు, ఎందుకు కాదు? నా స్థాయి నాది. ఎవరినన్నా ఎవరైతే సోకాళ్ళు మేనిఫెస్టర్స్ ఉన్నారో వాళ్ళు రాసుకుంటారు సజెషన్, మాటి మాటికి అనుకో, నీ లోపల సుప్త చేతన వస్తున్న జాగృతం చేయి, అది చేయి, ఇచ్చేది మూర్ఖత్వం అన్నమాట. యు ఆర్ మిస్సింగ్ ద ప్రజెంట్. అంటే ఇప్పుడున్నది బాగాలేదంటున్నావా? అసలు ఇప్పుడున్నది ఏది బాగాలేదు, ఏదో రావాలి ఇప్పుడు నువ్వు బాగుండాలంటే. రాకపోతే రెండోది మేనిఫెస్ట్ చేసావు, అందులో నీ ఒక్కడిది ఉందా, వేరే వాళ్ళ భాగస్వామ్యం ఉందా? వేరే వాళ్ళ భాగస్వామ్యం ఉంది. అలాంటప్పుడు నీది ఎట్లయితుంది? నీదంటూ ఏమైనా ఉంటాయి కదా. నేను మేనిఫెస్ట్ చేసిన ఒకవేళ దానంతకదే మేనిఫెస్ట్ అవుతుంది అయిందనుకో, అది నీది కాదు. ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తా అని గప్పాలు కొడుతున్నారో, నేను ఒక 5-6 టాస్క్లు ఇస్తా, ఉపయోగపడుతుంది ప్రపంచానికి. అల్లెన్ మాస్క్ అంత మనీ ఎర్న్ చేస్తాను, అన్నీ ఉన్నా వాటిలో చిక్కుకోకుండా రమణ తాతలా ఉంటానని చెప్పాను. నా ఆనందం బంగారంలో లేదు, ఇది మేనిఫెస్ట్ కావాలని చెప్పాను. జస్ట్ తుచ్చమైన ప్రాపంచిక విషయాలు కోరుకుంటున్నారు మేనిఫెస్టేషన్. ఒకటి చెప్తున్నాడు, నాకు బైక్ కావాలి, బైక్ కావాలనుకుందని వచ్చేసింది. చూడ ర్యాపిడో యాప్ బుక్ చేసుకో, నీ అడ్రస్ పెట్టి వచ్చేస్తే, నీది కావాలి అక్కడ, నాది, నాకు బైక్ కావాలి, ఇది కదా నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నది. వదిలించుకోవడానికి కాదు, నీ ఫోన్లో ఇంకా కొన్ని వస్తువులు పెట్టుకోవడానికి, అంతే. దానివల్ల ఐడెంటిటీ వస్తుంది, నాకు బైక్ ఉంటుంది, గుర్తింపు ఉంది అని అనుకోవడం వల్ల. అందుకని మేనిఫెస్టేషన్ ఉందా అంటే ఉంది. ఎట్లా ఉంది? నీకు సాధ్యమయ్యేవి నీవు అనుకోవడం వల్ల నీకు మేనిఫెస్ట్ అవుతుంది. నీ పరిధిలో లేనిది నువ్వు అనుకున్నా జరగదు. రమణ మహర్షి వాళ్ళ అమ్మకి చెప్పింది అదే, నువ్వు అనుకున్నంత మాత్రాన పనులు జరగకుండా జరగవు, నువ్వు అనుకోలేదని ఆగవు. అంటే మన లైఫ్ ప్రీ డిటర్మైన్డ్? నో, లైఫ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్. నువ్వు చచ్చిపోతున్నావు కదా, ఇంకా అంతకంటే ఇంకా ఎగ్జాంపుల్ ఏమి? ఇట్స్ ఆల్. మన ఇంట్లో ఇప్పుడు పుట్టిన పాపాయి దేనికి పుట్టాడు? వన్ ప్రాజెక్ట్ వర్క్, గోయింగ్ టు డై, మరణించడానికే పుట్టాడు. బర్త్డే ఎందుకు చేసుకుంటున్నాడు? అప్పటి నుంచి లైఫ్ పుట్టినప్పుడు. అందుకని లైఫ్ ఈజ్ ప్రీ డిటర్మిన్డ్ ఫిజికల్ రియాలిటీలో. అదే అంటున్నాను, ఫిజికల్ రియాలిటీ. ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీలో ఉన్నదే లైఫ్, దెర్ ఇస్ నో డిటర్మినేషన్. మైండ్ లెవెల్లో ఎవ్రీథింగ్ యువర్ క్రియేషన్. నువ్వు సఫర్ అవుతున్నది అది మీరు గత జన్మల నుంచి వచ్చిందా? అసలు ఏ జన్మలే లేవు. ఇప్పుడు ఆత్మకి మరణం లేదు అంటే మనల్ని 3 భాగాలు చేద్దాం ఊరికే సరదాగా, శరీరము, మనస్సు, ఆత్మ. ఆత్మకి మరణం లేదు, తద్వారా జన్మ తీసుకోదు, అయిపోయింది, పక్క పెట్టు. శరీరం అనేది మరణిస్తుంది అని మనం అనుకుంటున్నాం, మరణిస్తలేదు, రూపాంతరం చెందుతుంది. శరీరంలో మళ్ళీ కొన్ని పురుగులు పుడతాయో లేకపోతే దాన్ని గద్దలు తిని ఆహారంగా మార్చుకుంటే, ఇట్స్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది. శరీరం అన్నది మరు జన్మ, గత జన్మలో శరీరాలు మారాయి కదా ఒకవేళ ఉన్నాయనుకుంటే. అందుకని శరీరం ఎలాగో ఈరోజు కూడా మారుతుంది, రేపటికల్లా ఇంకొంచెం జుట్టు ఊడొచ్చు, చెంపలు కొంచెం డౌన్, వాట్ ఎవర్ ఇట్, బాడీ పరంగా మారుతూనే ఉంది. మారి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడి నుంచి ఫర్దర్గా 5 ఏళ్ల తర్వాత మారుతుంది. రమణ మహర్షి మూల స్థితి మారలేదు కదా, శరీరం మారుతూ వచ్చింది. మనం శరీరంతో అసోసియేషన్ లేదు మనకి, ఆయనకు కూడా. ఆయన చూడమన్నది అదే, శరీరం మారుతూ ఉంటుంది. చివరి దశలో ఒక వీడియో ఉంటుంది, ఎవరి దిశలో మహానుభావుడు అట్లా ఊగిపోతూ ఉంటున్నాడు. అంటే హీఈస్ విట్నెసింగ్ ద బాడీ, హీ హ్యాస్ నో అసోసియేషన్ విత్ బాడీ, ఈజ్ యూజింగ్ ద బాడీ టు వాక్. ఎవరిని ముట్టుకొని ఇచ్చేవాడు కాదు, హెల్ప్ చేయనిచ్చేవాడు కాదు, బ్యాలెన్స్ కోసం ట్రై చేసేవాడు అనమాట. ప్రతి దాంట్లో బ్యాలెన్స్, నువ్వు అనుకుంటే బ్యాలెన్స్ కుదురుతుంది, అద్భుతం అది ఎగ్జిస్టెన్స్. నువ్వు ఒక్కసారి డిపెండ్ అయితే పడిపోతుంది బాడీ. ఎవడో వచ్చి లేపాలంటే అది ఎవడో వచ్చి లేపడానికి చూస్తాను. నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో. అందుకే చాలామంది బెగ్గర్స్ మరణించే వరకు చాలా యాక్టివ్ ఉంటారు. వాడికి నానే వాడు లేడు, వాడి నీళ్ళు వాడు తీసుకుంటాడు. అది మంచి లైఫ్. అది మోర్ లిబరేషన్లో ఉన్నారు బెగ్గర్స్ మన మనిషితో పోలిస్తే. అంటే ఇప్పుడు అంటుకోకుండా ఉండాలంటున్నారు. సాధ్యమైనవి అనుకుంటున్నాం అనుకోండి, కానీ అనుకున్నది జరగకపోతే బాధపడదని కూడా అనుకోండి. అంతే అనుకోవాల్సింది. అంటే ప్రతి థాట్స్లో మీరు అనుకునే ప్రతి థాట్లో ఎవ్రీడే మనందరికీ అదే థాట్లో లిబరేషన్ ఉంది, మోక్షం ఉంది.
లేదా బంధనం ఉంది, బాంధవ్యం ఉంది. ఎట్లా? ఇక ఇది నీకు ఇస్తున్నాను, ఇది జాగ్రత్త, దీనికి ఏమన్నా అయితే నా మీద ఒట్టు. ఇరికిచ్చావు, నువ్వెక్కడిచ్చావాడికి? నువ్వు ఊరెళ్ళు, కానీ గంట నాకు ఫోన్ చేయకపోతే నేను చచ్చినంత తొట్టు. వాడు ఊరు ఎక్కడ ఫోన్ ఇచ్చేవాడిని? నువ్వు వదలటమే లేదు అసలు. రెండవది ఇది ఇది ఇరికిచ్చేది అంటే బంధం ఇట్లా థాటే. ఇది కూడా ఇంకో థాట్ కూడా, ఇది తీసుకో, ఇక ఏం చేసుకున్నా నాకు ఓకే, ఈ రోజుతో నాకు దాంతో కనెక్షన్ పోయింది, దట్ ఈస్ యువర్స్ థాట్. ఇది కూడా, కానీ ఆ థాట్ నేను ముళ్ళుతో తీసినట్టుగా థాట్ని తీసేయడానికి ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నా వల్ల అందరూ ఫ్రీడంలో ఉన్నారు. నేను అందరినీ సింపుల్గా ఫ్రీడంలో నెట్టేస్తూ ఉంటాను. నేను ఒక డైలాగ్ అంట, ఇప్పుడు నా బిడ్డ గుర్తుంది, ఫ్రీ అయిపో అంట. ఇది పప్ప, ఇది ఎక్కడ, దాని నుంచి ఫ్రీ అయిపో, వదిలే, దాని నుంచి ఫ్రీ అయిపోను, నువ్వు పక్కకు జరుగు, ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాయి, నువ్వు ఫ్రీ అయిపో, నువ్వు వెళ్ళిపో, అవి పోయినా పర్వాలేదు, గద్దెత్తుకుపోయి నువ్వు ఫ్రీ అయిపో, నువ్వు పట్టుకోకు దాన్ని. ఎందుకో తెలుసా? నేను ఫ్రీ అయిపోయాను. ఫ్రీ అయిపో, ఏమి కాదు. ఇక్కడ ఎవరో చెప్పులుంది, నువ్వు ఫ్రీ అయిపో, నువ్వు ఫ్రీ అయిపో, అవసరం ఉన్నవాడు చేసుకుంటాడు. ఎవరైనా నిన్ను అడిగితే చెప్పు, లేదా ఫ్రీ అయిపో. డోంట్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ మైండ్. ప్రతిదాని గురించి ఆలోచించి నిన్ను నువ్వు ఇగ్నోర్ చేసుకుంటున్నావు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎవరిని అడిగితే సలహా ఇవ్వు, అది కూడా గర్వంతో అహంతో కాదు, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలన్న చిన్న స్ఫురణలో ఉంది. యు ఆర్ నాట్. ఇప్పుడు ఒకరికి వంట ఎందుకు నేర్పిస్తారు? ఒక చిన్న కథ చదివాను నేను, నాకు చాలా నచ్చింది. మేలుకొల్పు అంటారు కదా, మేలుకొల్పు కలిగింది నాకు ఆ చిన్న కథలో. మాటి చిన్నది, అందులో కథ కూడా ఉండదు, బొమ్మలే ఉంటాయి. ఎవరు రాశారంటే సెర్జియో అరగోనస్ అని ఒక వ్యక్తి వేసిన బొమ్మల చిన్న స్ట్రిప్ అది. సో అందరికి కట్టెలు కొట్టేది వాళ్ళ వృత్తి. ఇతను ఒక్కడ కట్టెలు కొట్టేది నేర్చుకున్నాడు. ఇది ఫస్ట్ డ్రాయింగ్. అతను మంచిగా జీవిస్తున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, మంచి ఫుడ్. అప్పుడు మిగతా వాళ్ళతో చేతులు జోడించారు. నెక్స్ట్ డ్రాయింగ్ అంటే మమ్మల్ని గట్టెక్కించండి స్వామి అంటారు కదా, నేను ఉన్నానని చెప్పాడు. తర్వాత గొడ్డలు ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి చెక్కను మీరు ఎంచుకోవాలి, ఇదంతా ట్రైనింగ్ ఇచ్చాడు. ఇవన్నీ బొమ్మలే. ఇప్పుడు అందరూ అతనికి చెప్తున్నాడు, కొందరు తిడుతున్నాడు, కొడుతున్నాడు కూడా. ఆ తర్వాత ఈ ముద్దులన్నీ కొట్టేసి ఇక్కడి నుంచి మనం ధ్వజస్తంభం లాంటి ముద్దులు, వీళ్ళ పని ఏమిటి ఈయన చేసేది? ఇక్కడి నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు వీళ్ళందరికీ కట్టెలు కొట్టేది నేర్పించాడు, ఆ ముద్దుని సాఫ్ చేసేది నేర్పించాడు. అందరూ ఒకసారి ముద్దును పెట్టుకోవాలి, హుప్ అనగానే భుజం పెట్టుకోవాలి. ఎవడో హుప్ అన్నప్పుడు లేపడు, వాడిని పోయి కొడతాడు. మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్. మళ్ళీ ఇట్లా పట్టుకోవాలి, హుప్ అనగానే భుజం మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరి మీద బరువు పడదు, అందరి భుజాల మీదకి అది ఎక్కింది. తర్వాత అందరూ ఒక ఆర్డర్లో నడవాలి, ఎలాంటి అలసట లేకుండా, ఏనుగుల సహాయం లేకుండా, ట్రాన్స్పోర్టేషన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా పక్క ఊరికి చేరేది. అప్పుడు ఇతను చెప్తాడనమాట, ఇదంతా నేర్పించాడు, రూపాయి తీసుకోలేదు, అందరినీ చైతన్యపరిచాడు, ఆలోచింపజేశాడు. అందరూ చాలా ఏమంటారు, అతను చూసి నమస్కారం పెట్టాడు. ఇంకా ఇది కూడా చాలు, అందులో పడండి అన్నాడు. ఇప్పుడు మీరే ముఖ్యం నాకు, నేను వెనుక ఉంటాను, నాకు పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, ఎన్నుకుంటా అన్నాడు. ఆ లాస్ట్ డ్రాయింగ్లో రియల్ మ్యాజిక్ రివీల్ చేస్తాడు అతను. చిన్నది, అందరూ మోయండి, నేను వెనక పట్టుకుంటా అన్నాడా. అందరు ఇట్లా మోసుకొని పోతేనే వెనక ఇట్లా పట్టుకొని వేలాడుతూ ఉంటాడు అతను. హాయ్. అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు అందరిని ఆనందపరచాలంటే నువ్వు హాయిగా ఉంటావు కదా. ట్రూ. నేను అందరికీ వంట నేర్పిస్తా, డ్రైవింగ్ నేర్చుకో అంట. నేను డబ్బులు కడతా, ఎందుకు తెలుసు, నేను కారు ఎక్కి హాయిగా మా బాలుకి టైసన్ నేర్పించా, చస్తున్నారు ఇప్పుడు. చెప్పలేక వాళ్ళు లేరు అనుకుని నడుపుకుంటా, నాకు వచ్చు అట్లా. అందుకని ఎవరైతే చైతన్యపరుస్తున్నాడో వాడు ఎందుకు చేస్తున్నాడు అంటే వాడు హాయిగా ఉండటానికి. పక్కన ఒక స్టూపిడ్ పర్సన్ మూర్ఖుడు ఉన్నాడు అనుకో, వీడిని దమ్మాకు తింటాడు వాడు. నీ ప్రశ్న నేను ఎందుకు క్లియర్ చేయాలి, నన్ను ప్రశ్న అడగకపోతే హాయిగా ఉంటుంది. అందుకని నాకు ఇది నన్ను టచ్ చేసిన చిన్న కథ. అంటే ఒకసారి కథలు ఇవ్వలేడు, మనిషి లేడు, చిన్నది దానికి ఇంతసేపు లేదు, అది ఒక నిమిషంలో నాకు కరెక్ట్ అనిపించింది. రమణ మహర్షి ఎందుకు ప్రేర్ చేస్తున్నాడు, తను హాయిగా ఉండాలి, చెప్పకనే చెప్తున్నాడు ఎలా ఉండాలి. అప్ టు యూ. సరే, మళ్ళా పీస్ ఆఫ్ మైండ్ స్వామి ఉన్నారు కదా, ఆయన ఒకసారి క్వశ్చన్ అడిగితే మేడం గారు అడిగారు కదా,
కళ్ళు మూసుకుంటే ప్రపంచం అంతా మాయమైపోతుంది. దాంతో ఎందుకు సంబంధాలు పెట్టుకుంటారు మీరు అందరూ? దాన్ని మర్చిపోండి. పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ఫిలాసఫీ అది ఆయన ఒక్కడికి ఉపయోగపడుతుంది, మనం తీసుకోవడానికి కాదు. ఎందుకు? అందులో నిరాశవాదం ఉంది. నిరాశవాదిని కనబడుతుంది. కారు ఉపయోగించుకుందాం, అటాచ్మెంట్ లేకుండా దాన్ని ఇప్పుడు దానికి శరీరం అనేది ఒక ఇది మట్టి బొగ్గు అన్నాడు అనుకో, నేను అంగీకరించాను. అది శక్తి క్షేత్రం ఎందుకు బాగా దుబ్బి తింటున్నావు ఇడ్లీలు మళ్ళీ దాన్ని బొగ్గు అంటావా నువ్వు? నేను వస్తాను. ఒక పెద్ద వ్యక్తి అంతవరకు ఓకే. ఒక వ్యక్తికి జీవేచ్ఛ కలగనియదు, లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది, ఎక్కువసేపు మాట్లాడకూడదు, దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. రెస్పెక్ట్ ఓకే, కానీ ఆధ్యాత్మిక పరంగా అది రైట్ డిస్క్రిప్షన్ కాదు. రమణ మహర్షి ఎప్పుడు ఈ శరీరం బొగ్గు మట్టి అనలేదు. శరీరాన్ని చక్కగా చూసుకో. మళ్ళీ భగవద్గీతలో కూడా చెప్తారు కదా, జీవితం మిథ్య అని. ప్రతిదానికి తప్పుడు వ్యాఖ్య చేస్తే మనం ఏం చేస్తాం చెప్పు? మరి జీవితం మిథ్య అంటే అది అవసరం లేదు. నేను అంటుంది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరు లేకపోతే మీరు ఫిగర్ అవుట్ చేయండి. జీవితం మిథ్య అని ఎక్కడుంది ఆ శ్లోకాన్ని మీరు తీసుకొస్తే నేను చెప్పగలను. మనకి జీవేచ్ఛ మరణేచ్ఛ జగన్ మిథ్య కాదు, దానికి చిన్న కాంటెక్స్ట్ చెప్తే మీకు అర్థమైపోతుంది. జగత్తు మిథ్య కాదు, మనోజగత్ మిథ్య. గోవా రాముకు తెలుసు. అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇదేది మిథ్యమి కాదు, పోయి గోడ గుద్దుకొని తెలుస్తుంది మిథ్య కాదని. తెలుస్తుంది అందరికీ. ఏది మిథ్య? అది నాదనుకోవడం మిథ్య. ఇప్పుడు మీరు ఊరెళ్ళారు కానీ బిల్డింగ్ యొక్క ఇమేజ్ని మోసుకొని పోతున్నారు చూడు, ఈ మీ మనసులో ఉన్న ఈ బిల్డింగ్ మిథ్య. అట్లా మనోజగత్ నుంచి బయటపడండి. ఈ జగత్తు బాగుంది, కారు బాగాలేదా, రోల్స్ రాయిస్ బాగాలేదా, రవణాశ్రమం మరి మిథ్య కాదా? అట్లంటే బాగుంది, దాంతో అటాచ్మెంట్ మిథ్య. సో మీరు ప్రపంచంలో ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ డీమార్ట్కి వెళితే మీరు ఒక బుట్ట తీసుకుంటారు కదా, డీమార్ట్ జగత్తు, ఇది మీ మనోజగత్తు, మీ యొక్క బుట్ట. నేను డైపర్లు గీపర్లు వేసుకున్నాను, ఆమె బ్యూటీ పార్లర్ సామాన్ వేసుకుంది, ఒకరు కట్ డ్రైవర్ కొనుక్కున్నారు, ఇదంతా వాళ్ళ జగత్తు. ఇప్పుడు ఆ డీమార్ట్లో ఉన్న ఏ వస్తువులతో అటాచ్మెంట్లు చూడండి, ఈ బకెట్లో ఉన్న వాటితో అటాచ్మెంట్ పాడైంది. దట్ ఈజ్ యువర్ మైండ్. వస్తువుతో అటాచ్మెంట్ ఉంటే ఏ వస్తువుతో అటాచ్మెంట్ ఉండాలి, ఎట్లీస్ట్ అయస్కాంతం లాగానే ఉండాలి. ప్రతి ఇనుమును ఆకర్షిస్తా నేను వస్తువు చూస్తే నాకు అటాచ్మెంట్ పుడుతుంది. అట్లా కొందరు గురువులు ఉన్నారు, ఎవరు కనిపించినా కౌగిలించుకుంటారు అనుకో. అది ఇంకా నీవు లేని ఎవరు కుక్క కనిపించినా కౌగిలించుకుంటారు, అది వేరే. అట్లా కాకుండా నీ బకెట్లో వేసుకున్న సామాన్ని నువ్వు ఎందుకు లైక్ చేస్తున్నావు? బికాస్ నా వచ్చింది కాబట్టి. ఈ నా అన్న మనం అంటే నీ మనస్సులో ఒక నిర్మితం చేసుకుంటున్నావు ఒక కపోల కల్పనమైన జగత్తు, అదే మిథ్య, 100% మిథ్య. నాలో ఏ మనోజగత్తు లేదు. నేనే చెప్తున్నా మీకు, జగత్తు బాగుంది, మనోజగత్తు బాగాలేదు. ఇంతసేపు నేను దిలీప్ గారు అదే మాట్లాడుకున్నాం. ఆ మనోజగత్ అంటే జ్ఞాపకాల పరంపర, ఇన్హిబిషన్స్, లేకపోతే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, ఇది గొప్పది అట్లేదో అనుకుంటుంది. అట్లే వద్దది. అంటే ఇప్పుడు మనసుని డిలీట్ చేసాం అనుకోండి, డిలీట్ చేయలేము. ఎవరు డిలీట్ చేసేది? మనమే చేసుకోవాలి. అది కూడా థాటే, ఇది ఎప్పటికీ ఉంటుంది అది. అందుకని ఊరకే ఉంటే అదే వెళ్ళిపోతుంది. చాలామంది చెప్తున్నారు కదా, దీపక్ చోప్రా ఐడియా ఉంది? తెలుసు నాకు. అంటే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫిలాసఫర్స్ చెప్పే కాంటెక్స్ట్ వేరే, జెన్ కాంటెక్స్ట్ వేరే. క్వాంటమ్ థియరీ అంత కాంప్లికేట్ లేదు, సింపుల్ సార్. ఏది సొంతం చేసుకోకుండా అన్నిటినీ అనుభవించు, అంతే. ఇది గోడ మీద రాసుకో. దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటే మనందరి జీవితాలు కొలాప్స్ అయిపోతుంది. మరి అదే ఏమైంది? 30 నిమిషాలా? కానీ పర్వాలేదు, సమయం లేదుగా. అదే తెలుస్తుంది తప్పు రైట్ అని. మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే మీ జీవితంలో ఉత్సాహం పోవడానికి వీళ్ళే. మీరు తెలుసుకున్న జ్ఞానము మిమ్మల్ని డల్ చేయొద్దు. ఒక చెట్టు కోతిపిల్ల ఎట్లుంది సార్, అట్లుండాలి, ఫుల్ యాక్టివ్. మన కారు దగ్గరికి మెల్లగా పోతాం, కోతి అట్టిపండు కాడికి ఎట్లా వస్తుంది అసలు? ఇంకా నిత్య నూతనంగా ఉంటుంది లైఫ్, ఆల్వేస్ ఫ్రెష్, ఆల్వేస్ న్యూ. ఎప్పుడు వస్తుంది? మనసులో బరువు లేకపోతే వస్తుంది. సొంతం చేసుకోవద్దంటే దాని అర్థము ప్రాపంచికంగా అంటే వెర్రిగా అర్థం చేసుకునే గొర్రెలు ఉన్నాయి. సొంతం చేసుకోవద్దు అంటే మనసులో ఎవరన్నా పేపర్ వర్క్ ఉంది, ఇది మీ ప్రాపర్టీ సంతకం అంటే చక్కగా పోయి సంతకం పెట్టి డాక్యుమెంట్ అంతా చదువు. దీనికేం ప్రాబ్లం?
కానీ ఇదంతా వ్యవహారం కోసం చేస్తున్నాను, కానీ ఇది నాది అన్న ఒక బలమైన ధారణని నేను పొందబెడుతున్నాను. దాన్ని బాగా చూసుకుంటే నేను ఉన్నంత వరకు నెక్స్ట్ నా ట్రస్ట్ ఎవరైతే నా కొడుకో కూతురో సరైన వ్యక్తులకు అప్పగిస్తాను కూడా. కానీ ఇది నన్ను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించుకోవట్లే. ఇది ప్రాపర్టీ పోయింది, నేను గుండెలు బాదుకుని ఇదంతా బాధపడడానికి చేశానా అన్న ఎరుకల్లో దాన్ని ముట్టుకోండి. ఇది ఉన్నా నేనున్నాను, నేను పోకుండా చూసుకుంటుంది నేనే. ఒకవేళ ఏదో కారణం చేత నా లైఫ్ నుంచి పోయినా కూడా నా చిరునవ్వు పోనీయకుండా చూసుకొని నేను లైఫ్ని ఆపరేట్ చేస్తాను. ఏమి తీసుకురాలేదు, ఇది తీసుకుపోమని తెలిసి ఇదంతా చేస్తున్నాను. ఆ ఎరుకల్లో దాన్ని ముట్టుకున్నప్పుడు ఈ ఎన్లైట్మెంట్ అంటే అన్నిటిని అలా 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 డిలీట్ చేసుకుంటూ వచ్చినప్పుడు జీరో స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకి డిలీట్ అంటే మీరు జస్ట్ అంటే అన్నిట్లో డిటాచ్మెంట్ అయిపోయింది. అన్నిటితో మనకి దేనితోటి బంధం లేదు, మనం న్యూట్రల్గా అయిపోయాం. మీరు గుళ్ళో ఎప్పుడన్నా గంట కొట్టారా? కొట్టాను. అట్లా ప్రపంచాన్ని కొట్టండి అంతే ఒకసారి. కొట్టాను కరెక్టే. డిటాచ్ అయిపోయాను అన్నిటిలోని. అయిపోయేటప్పుడు మనం జానర్గా చదివిని విన్నాటి బట్టి ఏంటంటే మనం పూర్తిగా అన్నిట్లో డిటాచ్ అయిపోయిన తర్వాత మొత్తం అన్నిటిలోకి మనం కనబడతాం. మనమే అన్నీ ఉన్నట్టు కనబడతాము. యూనివర్స్ అంతా అది ఎవరెవరు చెప్పారు రకరకాలుగా, మళ్ళీ అది మీరు ప్రమాణం కాదు. అదే అంటే మళ్ళీ కల్పననే వద్దంటే మళ్ళీ అట్లా అవుతుంది అనుకోవద్దు. మీరు ఉంటూ ఉండండి, ఏదో వాళ్ళు అది అవుతుంది. అంటే ఒక్కొక్కరి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే మనం లిటరల్గా తీసుకోవడానికి లేదు. తీసుకుంటే మళ్ళీ దానికోసం ట్రై చేస్తే మళ్ళీ అది ప్రాబ్లం. ఇప్పుడు కృష్ణమూర్తి అన్నాడు హఠాత్తుగా ఎన్లైట్మెంట్ అయిపోయింది సడన్గా నాకు అన్నిట్లో నేనే కనిపించాను. వివేకానంద చెప్పాడు ఎవరు కనిపించింది నాకు కాళ్ళు మొక్కాలనిపించి ఒక రోజు కాళ్ళు మొక్కాను అన్నాడు. అది ఇంకొక స్వామీజీ అన్నాడు అసలు ఎవ్వరు లేరు ఇక్కడ, అది ఎక్కడ ఉన్నాను. మరి ఇప్పుడు ఎట్లా ఏది తీసుకుంటావు? అదే ఎవరిది తీసుకోకు, నీకు అనిపించింది నువ్వు రాయి. అందుకే చెప్తున్నా కదా, ప్రాపంచిక విషయాల పట్ల పారిపోమ్మని కాదు. డబ్బు అవసరము, పిల్లల పెళ్ళిళ్ళు చేయడం అవసరం, ఇల్లు కట్టడం అవసరమే, దానికోసం పనిచేద్దాం కూడా. కానీ అవే శాశ్వతం అని కాదు, మనం క్రియేట్ చేసుకున్న అన్నీ ఎవ్రీథింగ్ అంటే అవేర్ ఉండాలి. దాంతోపాటు అంతర్గతంగా ఒక నా చిరునవ్వుకి వీటికి సంబంధం లేదని తెలుసుకుంటున్నామా లేదా అన్నది డిక్లేర్ చేయాలి ఎవరికి వాళ్ళు. ఇప్పుడు ఇల్లు కొన్నాను, అమ్మాయికి పెళ్లి చేశాను, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. పెళ్ళి కొంచెం అటు ఇటు అయితే నేను సరి చేసేవాడికి ఉంటాను కాబట్టి నేను హ్యాపీగానే ఉండి సరి చేస్తాను. సో మనం డిపెండెన్స్లో మన స్మైల్ అనేది రాకూడదు. యు ఆర్ ఆల్వేస్ హ్యాపీ. కొంచెం అడిట్ అయినా కూడా నేను చిరునవ్వుతోనే సరి చేసే ప్రయత్నం చేద్దాం. చిరునవ్వు అంటే ఎప్పుడు బీమింగ్ స్మైల్తో ఉంటామని కాదు, కొన్నిసార్లు అరుచుకోవచ్చు, బట్ మేక్ షూర్ యువర్ ఒరిజినల్ స్టేట్ ఇస్ బ్లిస్. అట్లా ఇది థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? 3-4 రకాలుగా వస్తాయి. 3-4 రకాలుగా వస్తాయి. ఒకటి, ఆల్రెడీ మీరు ప్రిజర్వ్ చేసుకున్న సమాచారం నుంచి థాట్ వస్తుంది. ఎవరున్నా లేకపోయినా అప్పుడు ఆ థాట్ వస్తుంది. మీరు అడవిలో ఉన్నా బట్టలు ఆరేసుకో, చిన్నప్పుడు జీరో థాట్స్ ఉంటాయి కదా, అసలు థాట్సే ఉండవు. ఎగ్జిస్టెన్షియల్ థాట్స్ డిఫరెంట్, వరల్డ్లీ థాట్స్ డిఫరెంట్. సో ఎగ్జిస్టెన్షియల్ థాట్స్ అందరికీ ఉన్నాయి, ఎవరు చెప్పక్కర్లేదు. నీళ్ళు కావాలి, దాహం అవుతుంది, అదొక సంకేతం, ఆలోచనగా వస్తుంది, దానికోసం వెతుకుతారు. గ్లాస్ ఎక్కడ అని అడుగుతారు. ఇవేమి అటాచ్మెంట్ ఉన్న థాట్స్ కాదు. ఇప్పుడు టీ కావాలని అడిగారు, దేర్ ఈజ్ నో అటాచ్మెంట్ ఇన్ ఇట్. చూసారా, టీ లేదంటే పర్వాలేదన్నమాట. సో వరల్డ్ థాట్స్ అన్నీ మనకు ప్రపంచం చిన్నప్పుడు స్కూల్స్, టీచర్లు, పేరెంట్స్ అందరు కలిసి మన మైండ్లో కుక్కుతున్నారు. అంటే వాళ్ళకి ఏం తెలిసినవి తెలియనివి అన్నీ కుక్కుతున్నారు. ఆ మెమరీ నుంచి వస్తుంది థాట్స్, అదంతా ఇది వస్తుంది. తర్వాత ఇంద్రియాల వల్ల కూడా థాట్ వస్తుంది. అంటే ఇంతవరకు మీరు మెమరీ నుంచి ఆపరేట్ చేయలే క్షణము, ఆ తర్వాత మీకు ఎగ్జిస్టెన్షియల్ థాట్ కూడా కాదు. అట్లా కాకుండా ఊరికి ఇట్లా కూర్చుంటే మీకు ఏదో కనిపించింది ఆకాశంలో ఒక షేప్, మీ ఇంద్రియం ఓపెన్ ఉంది కాబట్టి అప్పటికప్పుడు థాట్ వస్తుంది. అదేంది భలే ఉంది కదా, కోతిలాగా కనిపిస్తుంది కదా. ఇదేం గతం నుంచి వచ్చింది కాదు, మీ సమాచారం నుంచి వచ్చింది కాదు, ఎవరో చెప్పడం వల్ల వచ్చింది కాదు, మీ ఇంద్రియాలు వస్తాయి. సో థాట్ అనేది ఇవన్నీ కలిపి ఒక బండిల్ ఆఫ్ థాట్స్ మీ మైండ్లో స్టోరేజ్ అవుతాయి. ఇందులో ఇక్కడితో అయిపోలే, ఇందులో ధారణలుగా మారిన థాట్స్ ఉన్నాయి, ఇందులో నోషన్స్గా ఉన్నాయి, ఇందులో అపోహలుగా ఉన్న థాట్స్ ఉన్నాయి, ఇందులో బరువైన థాట్స్ ఉన్నాయి, ఇందులో విలువైన థాట్స్ ఉన్నాయి, ఇందులో భయపెట్టే థాట్స్ ఉన్నాయి, ఇందులో ఊహలకు సంబంధించిన థాట్స్ ఉన్నాయి, ఇందులో జీవిత లక్ష్యాలకు సంబంధించిన థాట్స్ ఉన్నాయి. రకరకాల కాంబినేషన్ ఆఫ్ మెనీ థాట్స్ యువర్ మైండ్. ఇప్పుడు బంగారము ఒక ఆలోచనే, చీపురు ఒక ఆలోచనే,
ఒకటి విలువైన ఆలోచన, ఒకటి విలువలేని ఆలోచన. అన్ని ఆలోచనలు మిమ్మల్ని బాధపెట్టు. అట్లా మీ మనసుని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే మీ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తున్నా పోతున్నా నిజంగా ఏ ప్రాబ్లము లేదు. మీ మనసు మొత్తాన్ని ఇబ్బంది పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసే 1, 2, 3, 4, 5 ఆలోచనలు అందరికీ ఉన్నాయి. అవి తీసేస్తే మైండ్ విల్ బి ఆల్ రైట్. మిగతా వాటితో ఏం, ఉదాహరణకి చీపురు పుల్ల పోయింది, బాధపడతారా? మీరే కొన్నారు కదా, ఎందుకు ఒక్కడన్నా సూసైడ్ చేసుకున్నామని చూపించండి. 3 చూపిరి పిల్లలు పోయిన కారణంగా నాకు మనస్తాపం వచ్చింది, నేను ఊరేసి, ఎందుకు చెప్పాడు? కొన్నది వాడే కదా, అంటే వాడే దాంట్లో సీరియస్నెస్ లేకుండా కొన్నాడు. ఇప్పుడు బంగారం అంత ఎత్తుకుపోయారని బాధపడతారు. చీపురు కొన్నట్టే బంగారాన్ని కొన్ని దాచిపెట్టు, పోయిన రోజు బాధపడొద్దు అంటున్నా నేను. మంచిగా చూసుకుందాం. ఒకరోజు పోయిందే అనుకో, ఇంక మా లైఫ్ అంతా పోయినట్టేనా? అంటే నీ ఫండమెంటల్ థాట్స్లోనే లిబరేషన్ ఉండాలనేది నేను అర్థం. థాట్స్ లేకుండా ఉండటం కాదు, ఎన్ని ఉన్నా వాటితో సంబంధం లేకుండా ఉండటం రియల్ లిబరేషన్. వాటిని నల్లిఫై అండ్ వాయిడ్ చేయడం కాదు, వాటిని నువ్వు వదిలేయడం కాదు. ఎంతకని వదిలేస్తావు? ఎవరు లేని చోటుకి పోతా అంటావు, కోత వస్తుంది. ఎవరు లేని చోటు ఉందా అసలు? నిన్ను ఇబ్బంది పెట్టే 2, 3 వదిలేయడానికి ఎటో పోతావు. మళ్ళీ అక్కడతో మనుషులతో ఉండవలసిందే. అక్కడ నీకు ఎవరో మళ్ళీ దోస్తయ్యాడు, మళ్ళీ 2 నెలలకు మళ్ళీ కొట్లాటైంది, వీడు కూడా లేని చోటుకి పోయి ఎక్కడికి పోతావు? అందుకని అందరూ ఉండని, అన్ని వస్తువులు ఉండని, కానీ మనసు లోపల సంబంధం ఎస్టాబ్లిష్ చేయి, తెంపేయి, ఎస్టాబ్లిష్ చేయి, తెంపేయి. శాశ్వతంగా మెడ గట్టకు. ఇది పూర్తి ఎరుకలో చేయవలసిన పని, మీరైనా నేనైనా. ఇది ఎవరు నిజంగా లైఫ్ అంతా ఆనందంగా జీవించాలి. ఆనందం అంటే ఇది ఎగిరి గంతులేసి భుజాలకు చప్పట్లు కొట్టుకుని అట్లా కాదు. యు ఆర్ ఆల్వేస్ స్టేబుల్, రిలాక్స్డ్. మీ కదలికలో ఒక చిన్న సరస్సులాగా అట్లా ప్రవహిస్తున్నారు. అట్లా ఉండాలనుకుంటే ఇది అర్థం చేసుకోవాలి. ఇంకా లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో కుటుంబ సభ్యుడు నాకు గొడవ పడతాం, కామన్ అది. తర్వాత ఏదైనా వస్తూ పోతే ఏడవాలి, అట్లా అనుకునే వాడికి నా టాక్స్ అవసరం లేదు, ఏడ్చుకోపోని అంటే నేను అట్లా లేట్ ఏం ట్రై బాగా చేయడం. అంటే ఎవరన్నా ఏడుస్తా అంటే నేనే ఖర్చు కొనిస్తాను. ఐ లైక్ హిమ్ ఆల్సో, అంటే క్లారిటీ ఉంది కదా. నేనైతే ఐఎమ్ నాట్ హియర్ టు క్రై ఫర్ స్టూపిడ్ థింగ్స్. ఇక్కడ నేనున్నది ఈ మనుషులు వాళ్ళతో ఇబ్బంది పెడితే దాన్ని ఇబ్బంది పడడానికి సరి చేయడానికి ట్రై చేస్తాయి. నేను ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు. ఐఎమ్ ఆల్వేస్ ట్రైయింగ్ టు కరెక్ట్. చూస్తున్నా, మాట్లాడుతున్నా, కానీ పోయి తలుపేసుకొని గంట సేపు మనసు నొచ్చుకొని బాధ అట్లేమీ లేదు. నథింగ్ ఆఫ్ దట్, లైక్ దట్. ఇంకేందున్నాయి అయ్యా? సార్ ఇది పుస్తకాల్లో రాయకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఈ పుస్తకాల్లో ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఇంకోటి ఏది ఆగామి కర్మ బదులు నేను ఒక 7-8 రాసి పెడతా. త్రాటక కర్మ, చుచాపా కర్మ, ఇట్లేదో పెట్టాను. అప్పుడు అవి కూడా లెక్కలోకి తీసుకుంటారు మీరు. కర్మ ఒక్కటే ఉంది, ఇంటెన్షన్ వితౌట్ ఇంటెన్షన్, అంతే, అయిపోయింది. రెండోది శరీరం అన్నది ప్రకృతి పరంగా వచ్చింది కనుక దానికి ప్రారంధం తప్పదు. ఇప్పుడు ఈ అమ్మకు బోన్ పెయిన్ ఉంది, రమణ తాతకి సర్కోమా వచ్చింది, ఒకరికి జుట్టు రాలిపోతుంది. ఇదంతా శారీరక ప్రారంధం అందరికీ ఉంది. మీరు మరణించబోతున్నారు శరీరపరంగా, నేను శరీరపరంగా మరణించబోతున్నాను. అదర్వైజ్ శరీరం లేకుండా నేను ఎప్పటికీ ఉంటున్నాను ఇక్కడ. నేను తగిలించుకున్న శరీరానికి ఖచ్చితంగా మరణం ఉంది. అందుకే దేహాభిమానం వద్దో 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 వద్దని ఎందుకు చెప్పారు? అది ఎట్లా పోతుంది రా డాడీ, అందుకని దాని అటాచ్మెంట్ పెట్టుకోక దాన్ని బాగా చూసుకుందాం. ఈరోజు రామ్ చాట్ జీపీటీ ఎవరో అడిగారు అసలు ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలని ఇంటర్నెట్ని అడిగితే అది నేను ఎప్పుడో తెలుసు, ఐ వాజ్ సో హ్యాపీ ఎప్పుడో టాక్ చేద్దామని. 3 కారణాలు చెప్పింది ఎక్కువ కాలం బతకాలంటే. నువ్వు తినడం వల్ల బతకవు, ఏమో చెప్పింది ఇంకా, ఎక్సర్సైజ్ వల్ల, యోగా వల్ల బతకవు. చూడు, దేనికి వల్ల బతుకుతాం అనుకుంటున్నాము అవేవి కారణం కాదు, ఒక్కటే చెప్పింది. అందరూ గుర్తుపెట్టుకోండి, డోంట్ టేక్ స్ట్రెస్ని తీసుకోకండి. వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే త్వరగా మరణిస్తావు. అందుకని చేయకపో, ఉత్త గుడ్డే ఆలోచన చేయకు. ఊరికే కూర్చొని సుత్తి వేసుకుంటూ కూర్చొని నువ్వు పీకింది ఏముండదు. మళ్ళీ ఉత్తగా ఆలోచిస్తాడు, చేద్దాం అనుకుంటున్నా, ఎప్పుడు చేద్దామంటే తప్పకుండా చేద్దాం అనుకుంటున్నా. చెయ్యంటే నాకు వసతి లేదు, మళ్ళీ ఏదో కారణం చెప్పు. అంతే.
స్ట్రెస్ తీసేసేయి కంప్లీట్, అప్పుడే రియల్గా వర్క్ జరుగుతుంది వంశపారంపర్యంగా. అట్లా అంటే ఆ భయాలు కూడా ఉంటాయి. మా ఫాదర్ 50 ఏళ్ళకి బయట నేను పోతాను అట్లా అట్లేం ఉండదు. అది ఎవ్రీథింగ్ ఇప్పుడు అకినావా అదేంది ఒక విలేజ్ గురించి చెప్తారు కదా, అందులోనే జపాన్లో ఒక విలేజ్ ఉంది. ఇకగా ఏమో జీవన విధానం సార్, నేను చెప్పేది ఊరి పేరు అకినావా. ఉంది మా ఇద్దరం చదివాం. అంటే ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకు బతుకుతారో తెలుసా? నాట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్, ఓకేనావా, నాట్ బికాస్ ఆఫ్ ఫుడ్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, ఓన్లీ బికాస్ ఆఫ్ హార్మనీ. ఇప్పుడు మనందరి మధ్య సామరస్యమే మన జీవితం అనుకుంటే మనం ఇట్లా ఆడుతూ పాడుతూ అద్భుతంగా జీవించవచ్చు. అట్లా కాకుండా ప్రతిదానికి గొడవపడి ప్రతిదాన్ని తప్పులించావనుకో, డిస్టర్బింగ్ అనేది నాట్ గుడ్. నీ సంగతి నువ్వు చూసుకో. సరే, మనం ఒకరినొకరు ఇబ్బంది పడే సమాజంలో ఉన్నాం కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకుందాం, తప్పేం లేదు. ఉదాహరణకి మరి దగ్గరకు వచ్చి మాట్లాడితే ముక్కుగాయలు మీకు దాకుతుంది కాబట్టి దూరం కూర్చొని మాట్లాడుకుందాం, తప్పేం లేదు. సో ప్రికాషన్స్ తీసుకుంటూ, సామరస్యం అంటే ఒక ముడుచుకొని కూర్చోడం, ఇరుక్కొని కూర్చోడం ఏం కాదు. మనం ఒక 3 ఫీట్ల దూరం కూర్చుంటే ఎవరి గాలి వాళ్ళకి తాకుతుంది, ఎవరి పాపం వాడికే తాకుతుంది. అట్లా క్లియర్ ఉంది, అది సత్యము. ఇప్పుడు ఏమంటారు, క్రానిక్ స్ట్రెస్ అంటారు, అంటే నువ్వు దాన్ని తీసేసుకుంటున్నావు. అంటే నీవెవరు అది నీకు తెలియదు, నువ్వు ఎలాగో ఉండాలనుకుంటున్నావు అది నీకు అర్థమైతలేదు. ఈ రెండింటి మధ్యన నిరంతరం సంఘర్షణ పడ్డం చూసావా, ఇది నిన్ను చంపుతూ ఉంటుంది. అసలు అనంతంగా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఆలోచించడం లేదు, నిర్ణయం తీసుకొని పనిచేయడం మంచి విషయం. టేక్ ఎ డిసిషన్. నేను లైఫ్ అంతా వాటర్ పంచుతా అరుణాచలంలో, ఇంకా నీ కార్యకారణాలు చెప్పక లైఫ్ అంతా వాటర్ పంచు, గొప్ప వర్క్ జరుగుతుంది. వాటర్ చుట్టూ ఎవరెవరో వాటర్ క్యాన్లు తీస్తారు, రాబోయే రోజుల్లో నీకు వెహికల్ ఇస్తారు. బికాజ్ నువ్వు ఇట్లా, నేను హిందువుల్ని మేల్కొల్పుతా, స్టార్ట్ చేయి. కార్యకారణాలు చెప్పకూడదు, కంటిన్యూ. ఇంకా నువ్వు వేరే వాళ్ళు ఏదైనా పని అంటే అది నా పని కాదమ్మా, ఈ జీవితానికి ఇంతే పో, ఇంతే. ఈ 10 అంశాలు ప్రతి హిందువు తెలుసుకోండి, అప్పుడే మన భారతదేశంలో మనం బాగుంటాం. ఎవరెవరో మొఘల్స్ వచ్చారు, దాడి చేశారు, మనం అవేర్గా లేను కాబట్టి ప్రతి హిందువు మేల్కోవాలి. సో మతం వేరు, ధర్మం వేరు, ఆ నిర్వచనం తెలుసుకోండి మీరు. ఈ 10 విషయాలు చెప్పాను, ఆలోచించుకోండి. మళ్ళీ మాట్లాడుకుందాం, తొందర ఏముంది. ఏమైనా సందేహాలు వస్తుంది నన్ను అడగండి. ఓకే, హార్మనీని మిస్ కాకుండా, సామరస్యం చెడిపోకుండా హాయిగా ఆడుతూ పాడుతూ ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా ముందుకెళ్ళిపోవాలి. ప్రతి దాంట్లోనూ సామరస్యం. అందుకే ఇప్పుడు నేను ఆధ్యాత్మిక పరంగా నేను రియలైజ్ అయినా, నేను నాలో నిలబెట్టుకున్నా, సహజంగా ఇప్పుడు నిలిచిపోయిన ఆ 9-10 అంశాలు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా. వాటి గురించి తప్పక బుక్ రాస్తా. ప్రకృతి పరంగా మనకు వచ్చినవి ఉన్నాయి, ప్రాపంచికం మనకిచ్చినవి 3: పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్. ఈ 3 వల్లనే ప్రపంచం ఇంత పెరిగింది, ప్రపంచం ఇంత సఫర్ కూడా అవుతుంది. టెక్నాలజీ కనుక్కున్నది మనమే, ఆ టెక్నాలజీ వల్ల డిస్ట్రాయ్ అవుతున్నది మనమే. ఓ రేడియేషన్ ఫోన్లు అంటారు, ఎవడు కనుక్కోమన్నాడు? చిన్న ప్రశ్న అడుగుతా, సరదా ప్రశ్న, ఆన్సర్ చేయండి చూద్దాం. ఎవరైనా ఇవ్వచ్చు, తెలిసిన వాళ్ళు ఇవ్వకండి. 1750లో 1750లో అసలు రోడ్ యాక్సిడెంట్ అవ్వాలి ఎందుకు? వెహికల్సే లేవు. చార్మినార్ మనం చూడలే, కోటి చార్మినార్ మనం వీడియోలో మనం వీడియోలు చూస్తున్నాం. నేనేమన్నాను, అసలు వీళ్ళందరూ బాగా నడిచి పనిచేసినట్టు, అందరూ బక్కగా ఉన్నారు. అదే 1900s మొట్టమొదట కెమెరా వచ్చినప్పుడు దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ వీడియోస్ తీశారు. ఇప్పుడు వాళ్ళకి వీడియో ఉందని కూడా తెలియదు, ఊరికి అట్లా పెట్టి 1 గంట సేపు రికార్డ్ చేశారనమాట. మీరు ప్రపంచంలో ఉన్న ఏ వీడియో చూసినా అప్పుడు కోటీశ్వరుడైనా మామూలు మనిషి నడిచిపోవాల్సిందే, అంతే. ఇక్కడ వెహికల్స్ లేవు కదా. ఒక్కడికి పొట్టలేదు రా కన్నమ్మ, ఒక్కడికి పొట్టలేదు. అందరు సన్నగా సాఫీగా, అందరు సన్నగా. అసలు ఇప్పుడు అంత బాగా ప్రతి ఒక్కడు అసలు లా ఉన్న మనిషి ఆ వీడియోలో నువ్వు వెతికినా దొరకడు. అంటే యోగి లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ఎప్పుడు శరీర ధర్మం మీద అవేర్గా ఉండాలి. అది నిజంగా గ్రేట్ అది. అందుకే సార్ దయచేసి చేద్దాం, కానీ స్ట్రెస్ తీసుకుంటే నువ్వే చెడగొడుతున్నావు దాన్ని. ఇప్పుడు ఇల్లు సర్దుదాం రండ్రా అన్నావు,
2 నిమిషాల్లో కోపడి అది చేసి నువ్వు ఎత్తేసి అయిపోయింది అక్కడ. అరే కొంచెం అడిట్ అవుతుంది, ఇట్స్ ఓకే, సరే కొంచెం చేద్దాంలే రేపు. ఎట్లా సామరస్యాన్ని మిస్ వాడి చేయి వదిలిపెట్టకు, నీతో ఉంటే హాయిగా ఉండాలి, అట్లా ఉంటుంది. తొడపార్శం పెట్టి పని చేయించుకో, అట్లా అట్లే పని అవుతుంది. ఈరోజు ఎవరో చెప్తున్నారు, అన్నమలై స్వామిని రమణ మహర్షి ఎండలో నిలబెట్టాడంట. అది ప్రతాపే చెప్పాలి, చదవలేదు ఎప్పుడు. అది చెప్పురా ప్రతాప్. ఇట్లారా ఐడెంటిటీ కోల్పోవాలని ట్రై చేస్తే దా. అచ్చా అది ప్రతాప్, అదే అంతేనా? అదే ఏ ఆలోచన అయినా అంతెందుకు నేను ఇది నేను చిన్న కథ, నా మనసు ఎక్కడుంది నాకు చూపిస్తారా అని అంటాడు. అంటే గురువు చాలా ఎందుకు తప్పకుండా చూపిస్తా, ఇప్పుడే కావాలా తర్వాత చూస్తావా అంటే అర్జెంట్ ఏమైనా ఉందా, బాత్రూమ్కి వెళ్ళి వస్తా అన్నాడు. తర్వాత రకరకాలు ఆయనకు ఎవరో వచ్చి కలిశారు, తర్వాత వంట చేసుకోవాలి, ఏమయ్యా పని ఉందా చూస్తావా, నీకన్నా పని, నేను ఉంటానండి గురువు గారి, తెలుసుకోవడం నా జీవితాశయం. సరే ఆ తర్వాత ఇట్లా ఇట్లా అని ఒక్కటి కొట్టాడు. అసలు కొడితే అమ్మా అంటే అదో నీ చెయ్యికి నీ తొడక మధ్యన చూడన్నాడు. ఇంకోటి 3 hours అక్కడే ఉంటుంది, 3 months ప్యాకేజ్ కూడా ఉంది. మంచిగా సలాకి తీసుకుని ఒక్క వాత పెట్టాము. అసలు ధ్యానం చేయనవసరం లేదు మిత్రులారా, మీకు ఎప్పుడు మనసు ఎట్టేట్టు పోయినా చిన్న సూది కాల్చి అట్లా పెట్టుకోండి. అసలు ఆ రోజు రాత్రి జూమ్ 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 బ్యూటిఫుల్ మెడిటేషన్ ఉంటుంది సార్. ఐఎమ్ నాట్ జోకింగ్, పెద్ద పెద్ద ప్రమాదాలు చేసుకోకండి. రామకృష్ణ పరమహంసకు కూడా మనసు చిట్ట చిరు నిలబడాలంటే ఇక్కడ కోయవలసి వచ్చింది. నొప్పి అన్నది అంటే పెద్ద నొప్పి కాదు, చిన్న నొప్పి సాధనం ఆధ్యాత్మికతకి. నొప్పి ఒక బ్లెస్సింగ్. జస్ట్ ఇమాజిన్ మనకు నొప్పులు లేకపోతే మన ముక్కులు చెవులు ఎప్పుడు ఎన్నిసార్లు కోసుకుందామో. నొప్పి ఉంది కాబట్టి చచ్చినట్టు కేర్ఫుల్గా ఉంటుంది. చిన్న ముక్కు బాగాలేదు చాకిస్తారా ఆంటీ అట్లా. అందుకని ఐఎమ్ నాట్ హియర్ టు కాంప్లికేట్ థింగ్స్. నేనైతే అత్యంత సింప్లిఫైడ్గా నేను లైఫ్ని అర్థం చేసుకున్నా. నేను ఏది మిస్ అవ్వట్లే, నేను దేని నుంచి పారిపోతలేను, దేన్ని పట్టుకోవట్లేదు కూడా. అందుకే నచ్చింది అంతే, మీ లైఫ్ స్టైల్ నచ్చింది, అలా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను. సింపుల్. ఇప్పుడు మన ఇద్దరం కలిసింది మనం ఒకరి నుంచి ఒకరు విముక్తి అవ్వడానికి అంతే తప్ప మన లైఫ్ అంతా కలుసుకోవడం లేకపోతే అమావాస్య ధ్యానం అట్లాంటివి. అంటే అన్ని రోజులు మంచిదే కదా అంటుంది. ట్రాషే. అడుగు. అంటే స్ట్రెస్ లేకపోతే ఏ రోగాలు రావు, ఐ మీన్ ఎక్కువ కాలం బతుకుతారు రోగాలు. అవును క్యాన్సర్ ఎందుకు వచ్చింది అదే అంటున్నా, దాన్ని పట్ట స్ట్రెస్లో లేడు. విషయం లైఫ్ టైం అన్నది ట్రాష్ అన్నా, జన్మలు లేవు అసలు. అది ఎదుటి వ్యక్తి అంటే అది ఇదంతా కాంటెక్చువలే. ఇప్పుడు ఎవరన్నా అడిగినప్పుడు చెప్తున్న మాటల్లో ఒక రకంగా ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ కొంచెం గందరగోళపరుస్తాయి మనల్ని. ఇప్పుడు దేవుడు ఉన్నాడా అని అడిగితే ఎదుటి వ్యక్తి ఎవడో దాన్ని బట్టి ఒక జవాబు ఇవ్వాల్సి వస్తుంది. సత్యం కొందరికి చెప్పొచ్చు. సో ఇప్పుడు సత్యం ఏంది, జన్మలు అనేవి శరీరము జన్మ తీసుకోవట్లే, ఎందుకు రూపాంతరం చెందుతూ ఉంది. అంటే వీర్యకణము అండము రూపాంతరం చెంది పిండమై అక్కడి నుంచి బయటకు వచ్చి చిన్న పాప బయటకు వచ్చి రూపాంతరం చెంది 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 ముసలిగా అట్లా మరణించిన తర్వాత అది మళ్ళీ చిన్న పురుగులు చెట్టు కాండము ఇదంతా గోయింగ్ ఆన్. అందుకని శరీరం అనేది స్టాటిక్ కాదు, అదొక ప్రోగ్రెషన్. కదా నేను చెప్పేది, ఒకవేళ ఆత్మకి మరణం లేదు, ఆత్మ చిరంజీవి అనుకో, తద్వారా దానికి జన్మ లేదని. జన్మ లేదు, ఒకవేళ వేరే బాడీ తీసుకుంటుంది, నేను దానికి జన్మ లేదని. ఏ బాడీ ఇప్పుడు ఆత్మ ఒక దానికి అదే ఆత్మకి అసలు జ్ఞాపకాలు అంటుకో అంటే ఆత్మకు సంబంధించి డిస్క్రిప్షన్ క్లియర్గా ఇచ్చారు. అది చదివితే ఈ ప్రశ్న రాదు.
దుఃఖం బాడీకి ఏది లేదు, దుఃఖానికి నొప్పి మాత్రమే ఉంది. దుఃఖం మనసుకు ఉంటుంది. ఓన్లీ దుఃఖం మనసుది. లేవు, ఇంతసేపు చెప్పింది అదే కదా, రూపాంతరం. అయ్యో నేను చెప్తా, అట్లీస్ట్ నాకైతే లేదు, ఇప్పుడు నాకు లేదు. అంటే మీరు సోల్ అందరికి ఉండని, మీరు బాడీ మన బాడీకి జన్మ లేకపోవచ్చు, మన బాడీ మళ్ళీ జన్మించదు. పోనీ అట్లీస్ట్ ఇట్లా అనుకుందాం, మన సోల్ కి నా ఇంకో బాడీ వస్తుంది కదా. అది కూడా చూసాను. నేను అట్లా చెప్పలే, ప్రకృతి పరంగా నువ్వు ఆలోచిస్తే తెలుస్తుంది. అంతే, జరుగుతున్నదాన్ని నువ్వే చూడు, నేను చెప్పడం ఎందుకు. అది ఇప్పుడు నువ్వు ఎక్కడ జన్మ తీసుకున్నట్టు ఓన్లీ తల్లి గర్భం నుంచి బయటపడ్డప్పుడే నువ్వు లెక్కలోకి తీసుకున్నావా? నేను అంతకుముందు కూడా లెక్కలోకి తీసుకుంటున్నా. నేనైతే నువ్వు బయటపడ్డ తర్వాత కూడా 2 సంవత్సరాలు నీకేం తెలియదుగా నీవెవరు, మరి అది లెక్కలోకి తీసుకోవా? ఓన్లీ నీ పేరు నీ గుర్తు నక్షత్రం నుంచి లెక్కలోకి ఎందుకు తీసుకో? ఈ చూడు, నిన్నటికి ఈ రోజుకి మారలేదా? జుట్టు మారలేదా? ముఖం మారలేదా? నువ్వు క్లిప్ వేసుకుంటే లోపలికి పోలేదా? మారుతున్నాయి, కరెక్టే. యు ఆర్ చేంజింగ్ ఆల్ ద టైం. ఈ మెమరీ అన్నది నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దంటారా? అదే అంటే అదొక్కటే ఇప్పుడు ఛాలెంజ్, అదొక్కటే ఛాలెంజ్. నేను నా పూర్తి అవగాహన, ఇది పూర్తి వ్యక్తిగతంగా చెప్పుకోవాల్సిందే. మెమరీ అనేది ఇన్ట్రాన్స్ఫరబుల్, అది నీవు అనుభవిస్తావు. మెమరీ కాకపోతే ఎమోషన్స్. అందుకే మనం పుస్తకం రాస్తున్నాం అంటే గుడ్ మెమరీని మనం భావితరులకు అందిస్తున్నాం. ఎవడన్నా పుస్తకం రాసినప్పుడు తిట్టుకున్న తిట్లు, వాడికి వచ్చిన రోగాలు ఎందుకు రాస్తలేడు? ఒకవేళ మెమరీని మనం భవిష్యత్ తరాలకు అందివ్వాలనుకుంటే, ఒక పరంపరగా మార్చాలనుకుంటే మంచి అనుభవాన్ని రాస్తున్నాం మనందరం కూడా. తద్వారా మెమరీ అంతా చెత్తనే, అందులో కొంత బెస్ట్ని మనం పక్కవాడికి ఇస్తే అప్పుడు ఆ మెమరీని వాడు ఉపయోగించుకొని వాడు బాగా జీవిస్తాడని ఒక చిన్న ఆలోచన. అలాంటప్పుడు అంత మెమరీని అంటగట్టవచ్చు కదా, అట్లా ఎప్పుడు చేయము. అవును సార్, అది ఎవరికి వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి సార్. అంటే నేను చెప్పేది ఎవ్వరు ఎక్కడి నుంచి రావడం లే, ఓన్లీ యు ఆర్ క్రియేటింగ్ యువర్ మైండ్ అంతే. ఒకవేళ మీ మనసు తీసేస్తే ప్రశ్న ఉండదు, మీ ఎంక్వైరీ ఉండదు. సో మీకు వచ్చిన ప్రాబ్లమ్, మీకు వచ్చిన బ్లెస్సింగ్ అంతా మీ మైండ్. మైండ్ అంటారు అంతే. ఏ క్షణానికి ఆ క్షణం బతుకుతున్నప్పుడు జన్మ లేనట్టే. రెండోది మన సైన్స్ చెప్పేది, ఎవ్రీ సెల్ ఈజ్ డైయింగ్ అండ్ టేకింగ్ బర్త్ ఎవ్రీ మూమెంట్. యు ఆర్ కాంబినేషన్ ఆఫ్ కాంపోజిట్ ఆఫ్ సెల్స్, మిలియన్స్ ఆఫ్ సెల్స్. ఉదాహరణకి నువ్వు బతుకుతున్నావు, గాలి డిసప్పేర్ అయిపోతే ఈ క్షణం చచ్చిపోతావు కదా. అంటే నువ్వు ఎక్కడున్నావు? అక్కడున్నావా, ఇక్కడున్నావా? సరిగ్గా చూడు, ఓపెన్ యువర్ ఐస్. ఊరికే మూర్ఖపు సిద్ధాంతాల్లో ఆర్గ్యుమెంట్ చేయడానికి కాదు, నిశ్శబ్దంగా కూర్చో. ఎవ్వరు లేరు భూమి మీద నీకు సహాయం చేసేవాడు ఈ ఒక్క విషయంలో. నువ్వే తెలుసుకో. ఎగ్జాక్ట్లీ, జన్మ తీసుకొని చెప్పలేదు. ఒక షర్ట్ మార్చినట్టు ఇంకొక షర్ట్ వచ్చేస్తుంది, అట్లా చెప్పారు. అదే చెప్తున్నా, అది ఏ బాడీ అయినా నీవే అనుకో. అది అట్లా తీసుకుంటే ఇప్పుడు లిటరల్ గా తీసుకోకుండా నేను చూసి అంతే. అందుకని అట్లా నేను చూడలేదు. నాకు భాష అంటే ఇది ఎండై అదని కాదు, కరెక్టే. ఇది కొనసాగుతూ ఇంకొక రూపాంతరత వస్తుంది అని నేను మారుతాను. డ్రెస్సెస్ మారుస్తున్నాం, లోపల సోల్ ఉంది కాబట్టి దానికి ఉన్న మెమరీస్ కానీ మా ఎమోషన్స్ కానీ అవి క్యారీ అవుతాయి కదా నెక్స్ట్ జన్మకి. నెక్స్ట్ ఇంకో బాడీ తీసుకున్నాం, బాడీతో ఎమోషన్స్ అన్ని వెళ్తాయి కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. అందుకే మనస్సుని నల్లిఫై చేయడమే నీ పని. తద్వారా యు బికమ్ ఎగ్జిస్టెన్షియల్. అలాంటప్పుడు మన చెప్పింది కూడా కరెక్టే కదా. అన్ని కరెక్టే సార్, అన్ని ఉన్నాయి. ఇప్పుడు నీవు ఎంక్వైరీ చేయంటున్నా నేను. మీరు అన్నాడు శరీరానికి బాడీకి ఇంకో జన్మ ఉండదు, నేను అన్నది నేను ఎంక్వైరీ చేసిన. నేను శరీరపరంగా రూపాంతరం చెందుతూ ఈ బాడీ ఫంక్షన్ అయ్యే టైం ఆగిపోతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ ఫోను ఒక షేప్లో కనిపిస్తుంది, ఒక రకంగా పనిచేస్తుంది అందరికీ. ఇప్పుడు ఫోన్ అయిపోతే మీరు దీన్ని పడేస్తారు, నేను దీనికి రంగేసి నేను పేపర్ వెయిట్గా మారుస్తాను. ఇట్లా సంథింగ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ఎ సర్టెన్ ఫామ్. అది ఫోన్ నేను దాన్ని నాకు అన్వయించుకుంటే అది లిటరల్గా అట్లా చూడకూడదు అని తెలిసింది. అట్లా అంటే అది చదివాను నేను నాకు అనిపించింది అంతే. భగవద్గీతలో సత్యమే చెప్పారు కానీ మనం లిటరల్గా అట్లంటే అన్ని సూత్రాల్లో ఎవరికి వాడు ఒక్కొక్కటి చెప్తున్నారు. మరి ఏది తీసుకుంటావు ఫైనల్గా నీది తీసుకో, నీవు ప్రమాణం అల్టిమేట్. ఇప్పుడు నిన్నటి శరీరంతో నేను బాగున్నాను, ఇప్పుడు ఏదో రోజు నీ శరీరం శుష్కించింది, దాని పట్ల నువ్వు బాగుంటావా కంప్లైంట్ చేయకుండా? అట్లనే నువ్వు నల్లివైనా బాగుంటావు, బికాజ్ యు ఆర్ నాట్ కంప్లైనింగ్. ఇంకొకటి, అసలు మనిషి జన్మ పరమోత్కృష్టమైందని నేను అస్సలు బిలీవ్ చేస్తాను.
నా ఎంక్వైరీలో తెలిసింది అన్ని జన్మలు పరమోత్కృష్టమైనవే, చాలా దేని వైవిధ్యము దానికి ఉంది. నిజమే. మనిషి అహంకారి కాబట్టి తన్ను తాను పైన పెట్టుకోవడానికి పిన్నకిల్లో వాడు అట్లా అన్నిటిని ఇన్సల్ట్ చేసి వాడు గొప్పవాడు అనుకుంటున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కటి పరమోత్కృష్టమైనది. మనిషి కంటే మిగిలినవి చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి, మనమే బాగున్నాయి. పక్షిలాగా ఎగరగలదా మనిషి? అంతే, చేపలాగా మనిషి ఎగరగలడా? అంతే, ఎవరికి దేనికి లేదు. తర్వాత నాకు ఇంకొకటి తెలిసింది, ఒక ఫ్లవర్ వికసిస్తే, ఇది పూర్తి నా ఇన్సైట్, ఒక ఫ్లవర్ వికసించడం దాని స్వభావం. ఒక పక్షి గూడు కడుతుంది, అది నేర్చుకోవాలి యూనివర్సిటీలో, దాని స్వభావం. మిగిలిన జీవులకు రాదు, మనుషులకే వచ్చింది. అవును అవును, మిగిలిన జీవులకు అవి ఏమి నాన్ సెన్స్ తినవు కదా. మనిషి ఒక్కడే బజ్జీలు తింటాడు, నూనె తాగుతాడు. లేని పని అన్ని తెచ్చుకుంటాడు. అంటే బుద్ధి మనిషికి ఒక్కడికే ఉంటుంది, మరి జంతువులకు ఉండవు అంటారు. అవును, అంటే అట్లా కాదు, తెలివి. ఇప్పుడు జంతువులకి అన్నిటికీ సహజాతం ఉంది. అంటే అవన్నీ ప్రీ ప్రోగ్రామ్డ్ మైండ్తో జన్మ తీసుకోవడం వల్ల వాటికి బియాండ్గా థింక్ చేయలేవు. అవి దే హ్యావ్ నో థింకింగ్ ప్రాసెస్, దే డోంట్ నో ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్. దే ఆర్ ఇన్ లింబో. లింబో అంటే తెలుసా మీకు? ఎప్పుడన్నా వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికారా, పైన అద్దం ఉంటుంది, మీరు బటన్ తొక్కని తిరుగుతూ ఉంటాయి ఇట్లా. ఎగ్జాక్ట్లీ దాన్ని అట్లా తిరుగుతూ ఉంటుంది దాని మైండ్. ఇట్లా అయ్యింది, తినాలనిపించింది, ఇట్లా పడుకుంది, తినాలనిపించింది, పడుకుని తినాలనిపించింది, నన్ను కుక్క కనిపిస్తే శృంగారం చేసింది, ఇంకంతే జుక్ 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 చచ్చిపోతుంది. ఇట్లా మనిషి అంటే ఇట్లా తిరిగాడు, తిన్నాడు, తిన్న తర్వాత ఈ ఖాళీ సమయంలో అతనుకున్న ఎనార్మస్ బ్రెయిన్ స్ట్రక్చర్ వల్ల ఎంతకాలం ఇట్లా తినడం, వాడికి ప్రశ్న పుట్టింది. దాంతో వాడు హీస్ అవుట్ ఆఫ్, అది తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. హీ యాక్సెప్టెడ్ హిస్ వే. అసలు ఫస్ట్ నువ్వు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో హాయిగా ఉండు, నిన్ను నువ్వు కానీ జన్మలు ఉన్నది అని చెప్పింది గొప్ప గొప్ప మహర్షులే చెప్పారు. మరి దాన్ని సరిగ్గా తీసుకుందాం లిటరల్గా. సో ఇప్పుడు ఏదైతే నువ్వు క్లారిఫికేషన్ నీకు అర్థమైంది ఇస్తున్నావో దాన్ని సరిగా కన్వే చేయకపోతే నేనైతే కన్వే చేసిన, అర్థం కాకపోతే అదే మాటి మాటికి చెప్తా. ఇప్పుడు రమణ మహర్షి నీవెవరో తెలుసుకో అన్నాడు, కాస్త కన్వే చేశాడని నువ్వు అనుకుంటున్నావా? అక్కడితో ఆపేశాడు అంతే, ఏం చెప్పలేదు. నీ సావు నువ్వు సావు అన్నాడు, అంతకంటే ఎక్కువ చెప్పకూడదు అన్నాడు. ఇదంతే. ఇప్పుడు ఎదుటి వ్యక్తి కోసం నువ్వు సత్యాన్ని ఎట్లా నువ్వు చూడగ దాన్ని ఇప్పుడు ఎప్పటికప్పుడు జీవిస్తాం, ఏది క్యారీ చేయము, మరి హిస్టరీని మర్చిపోవాలంటే అట్లే మర్చిపోవద్దు, మెమరీ ఉండని. ఏది మన ఇల్లు అడ్రస్ మర్చిపోవద్దు, భార్య పేరు నా మర్చిపోవద్దు. ఉద్దేశం ఈ ఇందులో అల్టిమేట్ గా ఏంటంటే రోగం తగ్గడానికి నువ్వు ఇంగ్లీష్ మెడిసిన్ వాడతావో లేదా హోమియోపతి వాడతావో నీ ఇష్టం, నీ బాడీ తత్వాన్ని బట్టి. అలా ఈ మన స్థితిని తెలుసుకోవడానికి ఆ శాస్త్రం పరంగా వెళ్ళినా రమణ మహర్షి పరంగా వెళ్ళినా ఏదైనా నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. మనం ఎట్లా ఇంపోజ్ చేస్తామండి, ఎవరి మీద ఇంపోజ్ చేయలేము. ఇదే కరెక్ట్ అని నేను ఎందుకు చెప్తాను? సో ఆల్వేస్ సెన్స్ ఆఫ్, ఇప్పుడు ఎంక్వైరీ చేసే ఆప్షన్ మీకుంది. తొంగి చూడండి అసలు ఏది జన్మిస్తుంది, ఏది మరణిస్తుంది. అసలు వ్యక్తిగతంగా మీరు మరణింపజేయవలసింది ఒక్కటే మీ అహాన్ని మాత్రమే మీరు ఇప్పుడు ఎండ్ చేయాలి. మీరు జన్మ తీసుకున్నదే అందుకు. అది నా నీ అన్న పోయినప్పుడు ప్యూర్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీగా జీవిస్తారు మీరు. జన్మ తీసుకున్నదే అందుకు అన్నారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మనందరం మనము ఎప్పుడు ఉన్నాము అంటాం. అదే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వైనా చెప్పి ఎవరైనా చెప్పండి. మనందరికీ ఆధారభూతమైంది గాలి కదా. నా గాలి ఉందా? అట్లా నా జీవితం అనేది పోవాలి. సమష్టి జీవితం ఉంది, అందులో మా చెడుని తీసేద్దాం 100%. మరి భగవంతుడు మీరు దానిలోకి ఎంక్వైరీ చేస్తే అదంతా మీలోనే, మీరే అది, ఎలా సార్? మీరే అది. అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మీరు ఆకారాన్ని చివరి అంటే మరి ఇవన్నీ పెద్ద పెద్ద సబ్జెక్ట్స్, మీరు అట్లా అడిగితే ఎట్లా అయినా సరే చెప్పుకుందాం. మీరే అనేది అహం బ్రహ్మాస్మి అనేది. ఇప్పుడు ఇది ఫోనా, ఇది కొన్నారు, కానీ లోపల నేను మసాలా లేకుండా ఇచ్చాను మీకు. డమ్మీ ఫోన్ ఇచ్చినప్పుడు తీసుకుంటారా? మీకు ఫోన్ ఆకారం మీద ఇప్పుడు ఆసక్తి లేదుగా, ఫోన్ ఫంక్షనాలిటీ మీద. సో ఆకారాన్ని పట్టుకుంటే దేవుడి గురించి చర్చిస్తున్నట్టు, యు స్టక్ ఇన్ ద షేప్. లక్షణాన్ని పట్టుకున్నారు మీరు. ఇది కొంచెం అడిగిన చిన్నదైనా పెద్ద మంచిగా నెట్వర్క్ రావాలండి, అంటే ఇన్సైడ్ విషయాల పట్ల. లక్షణాలు పట్టుకుంటే మీరు భగవంతుడిని తీసుకుంటున్నట్టు. అవన్నీ నీలోనే ఉన్నాయి అని గుర్తిస్తే మీరు పరమాత్మ అయినట్టు. ఎక్కడున్నారో మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు నేను దేవుడిని చూస్తున్నాను, ఇప్పుడు దాన్ని గుర్తిస్తాను. ఒక చక్కటి ఆకారం ఉందనుకో, నేను దాన్ని సెలబ్రేట్ చేసుకుంటా, కానీ అక్కడే ఆగిపోను, అదే ఫైనల్ కాదు. ఒకరిలో మంచి లక్షణాలు ఉన్నాయనుకో, వాటిని గుర్తిస్తాను, కానీ వాటికి నేను అట్రాక్ట్ అయ్యి నా జీవితాన్ని నాశనం చేసుకోను. ఒకవేళ మంచి లక్షణం అతనిలో ఉందనుకో, ఇది ఎటువంటిదంటే, ఒక ఇంట్లో రేడియో ఉంది, ఇది మా ఊర్లో జరిగింది. ఆ రేడియో
ఇచ్చి వేరే వాళ్ళందరూ వచ్చి వినేవాళ్ళు సాయంత్రం. ఫస్ట్లో అంత బాగుంది, ఊరికి ఒక్క రేడియో అట. ఆశా భోంస్లే సాంగ్స్, లతా మంగేష్కర్ సాంగ్స్, ఆధా హే చంద్రం అంత చక్కటి పాట అండి. రాను ఆమెకు చిరాకు దుబ్బడం స్టార్ట్ అయింది. ఊరికే మా ఇంటికి వస్తే సాయంత్రం అయితే అంటుంది. దాంతో గొడవలు వచ్చినాయి, మనస్పర్ధలు వచ్చేసినాయి. సాయంత్రం అయితే డోర్లు వేసేస్తుంది. దీనివల్ల రేడియో వల్ల. ఇప్పుడు అందులో ఒక ఆవిడ మిగతా వాళ్ళంతా ఆమెతో పర్సనల్ ఎనిమిటీ పెట్టుకున్నారు. ఈమె ఏం చేస్తుంది, సాయంత్రం పూట కాకుండా పొద్దున స్పెండ్ చేసి వస్తుంది ఆమెతో. స్నేహాన్ని వదులుకోలే. చాలా ఈ మధ్య ఎక్కువ కష్టపడుతున్నావు అని రోజంతా కష్టపడి ఆ పనులు ఈ పనులు చేసి హైదరాబాద్ వచ్చి చిన్న రేడియో కొనుక్కొచ్చుకుంది. ఇప్పుడు నీ పాట నువ్వు విను అన్నమాట. చేయవలసింది ఇంతే. అతను విను, నీకేం కావాలో అది నువ్వు తెచ్చుకో. నీ అవగాహన నువ్వు సొంత అవగాహన నువ్వు క్రియేట్ చేసుకో. ఎంతసేపు ఆధారపడతావు, ప్రశ్నిస్తావు. అది తప్పు ఒప్పో, నీ అవగాహన నీకు రూఢి అయితే అది చాలు. ఇప్పుడు నాకు ఒక బెస్ట్ పాట నచ్చింది, అది మీరంతా అది మంచి పాట కాదని వాదాడితే నాకేం సంబంధం? అట్లాగే నా అవగాహన నన్ను లిబరేట్ చేసింది, అది మీకు ఉపయోగపడకపోయినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే అందుకే నేను షాప్ పెట్టలే. అందుకే నేను ఇప్పుడు ఆశ్రమం పెట్టుకుంటే అప్పుడు నా బాధ్యత అవుతుంది మీకు అర్థం చేయించడానికి. నచ్చకపోతే పోండి, వేరే వాళ్ళ దగ్గరికి పోయి వినండి. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. నాకు ఎంత సాధ్యం అంతే చెప్తున్నాను. వివరించి విశదీకరించి మీ మనసులోకి దూరి నాకు అట్లేమీ లేదు. అర్థమైనా ఓకే, అదే అంటుంది. ఆ స్వేచ్ఛ ఉండాలనే నేను ఈ సంస్థ పెట్టింది. సంస్థ పెడితే బాధ్యత అవుతుంది. రామ్కి అర్థం చేయించి పంపిస్తానంటుంది అది. అది కుదరదు సార్. అందుకని ఆకారము దాటి నిరాకారం వైపు వెళ్ళి అక్కడి నుంచి సాక్షాత్కారం అని అది నీలోనే దర్శించావు. అదే పరమాత్మ అన్నది 100% ఉంది. అది అది తప్పురా. ఎవడో మూర్ఖుడిని మనం ప్రమాణంగా అన్ని లింకే. నువ్వు మేలుకొల్పడం నీ పని. విగ్రహారాధన తప్పు కాదు, తప్పు కాదు. కానీ విగ్రహారాధనే చివరి మజిలీ కూడా కాదు. విగ్రహారాధన తప్పెందుకైతే? ఎంత బాగుంది విగ్రహాన్ని ఆరాధిస్తే. మా నీమకొరలి బాబా పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ నిమిషంలో మనం పక్కకు పెట్టేశాము. ఆయన బస్సుకి వెళ్ళిపోయారు. వదిలే, ఆయన మనకు ప్రమాణం కాదు. ఆల్రెడీ నేను చెప్పేస్తే కదా, చాలా మంది ఉంటారు. భగవాన్ అడుగుతారు కదా విగ్రహారాధన కరెక్టా కాదా అని ఒక అతను అడుగుతాడు. అడిగితే అతను వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎంత బాగా తయారయ్యాడు వచ్చాడు. విగ్రహారాధన అంటే నువ్వు ఏదో ఒక ఆకారాన్ని ఆరాధిస్తే అది విగ్రహారాధనే. అందుకని సరిగ్గా మూలంలోకి చూస్తే తుప్పు వదిలిపోతుంది. అసలు అంత ఆషమాషి కాదు. అందుకే ఇట్స్ బెటర్ నాట్ టు ఎంక్వైర్. మూర్ఖత్వాలతో బతుకుదాం, చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అవును, 100%. అందుకే ఏం చేస్తారు, సరే ఆమె అనాలజీకి కూడా చెప్దాం, కరెక్ట్ కాదు. మనం వాళ్ళకి మేలుకొల్పుదాం. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. తప్పకుండా మేలుకొల్పుదాం. ఇప్పుడు మాట్లాడుతున్నా అట్లేం లేదు. ఇప్పుడు PhD 10th నుంచి నీకు 3వ తరగతి సర్టిఫికేట్ చూపినది. 3వ తరగతి సర్టిఫికేట్ ఏది? ఒక్క నిమిషం, మన చర్చ అది కాదురా. ఒక చిన్న 3వ తరగతి సర్టిఫికేట్ ఉండదు. 10 వరకు ఉండి 10ది పెట్టుకో, మళ్ళీ తర్వాత ఇంటర్ది పెట్టుకో, అదే డిగ్రీది పెట్టుకో. అంటే అంత చెత్త కూడా అక్కర్లేదు. ఇంపార్టెంట్ మజిలీలు ఉన్నాయి, అక్కడ ఆగు చాలు. నాది క్వార్టర్లీ ఎగ్జామ్ది 1 ఫస్ట్ క్లాస్ది, తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అన్ని ఎందుకు ఇంత అవుతుంది. మళ్ళీ కొంత పెట్టుకో, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకో, పూర్తి రూఢిపరచుకో, తర్వాత స్థిరపడు. అక్కడి నుంచి సామరస్యంతో నీవు చెడిపోకుండా అన్ని పనులు చేయడానికి మర్చిపోకు. చేద్దాం, తన ఉద్దేశం గొప్పది, కానీ అది నెరవేరాలంటే ఎన్నో సర్దుకోవాలి, స్పష్టతలోకి రావాలి. నేను ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా నాకు చాలా స్పష్టత లేకుండే కొన్ని సంవత్సరాలు చిన్న చిన్న విషయాల దగ్గర ఆగిపోయాను. ఎందుకంటే జవాబిచ్చేవాడు నాథుడు లేడు, ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? చిన్న అంశమే, కానీ నాకు తెలియట్లే. నాకు తెలియాలి, నేను అనుభూతి చెందాలి దాన్ని. అది నా జీవన విధానంగా మారాలి. అది ఓన్లీ థాట్ లెవెల్లోనే ఆగిపోకూడదు. అది ఇప్పుడు ఉదాహరణకి నిన్న పొద్దున టైసన్ అడిగా, అన్నది థాటా లేకపోతే ఒక ఆశీర్వాదమా, ఇన్సైట్ ఎట్లా తెలుస్తుంది? ఏదైనా రమణ మహర్షి రియలైజేషన్ థాటా, జస్ట్ థాట్ వచ్చేట్లు ఉండిపోయాడు, లేకపోతే అది ఒక ఇన్సైటా అని చెప్పిన. పెయింటింగ్ థాట్ అనుకో, ఆగిపోతుంది. పెయింటింగే నీవు అవ్వాలి, అప్పుడు ఆగదు. అది ఎలా వస్తుంది? అది వస్తుంది అంతే. ఎలా వస్తుంది అన్నది లేదు. దేర్ ఈజ్ నో హౌ ఇన్ స్పిరిచువాలిటీ. ఎలాగైనా వస్తుంది. ఇద్దరు ఎలా వస్తుంది చెప్పండి?
జనరల్ చెప్పండి. స్వభావం కాబట్టి అది ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే అది సహజంగా వస్తుంది అంతే. మీరు ఎలా వస్తుంది? అది మీకు వచ్చింది మీకు నేను చూసారా జవాబు చెప్పడానికి ఎంత పర్సన్ అయితే రోజు వచ్చినా కూడా మనం చెప్పలేకపోతున్నాం. అట్లనే జ్ఞానము, అలా జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉంది కాదు, ఏది తెలుసుకుంటే నీ మనసులో ఒక కాంతి ఏర్పడ్డదా, సడన్లీ యూ ఫీల్ ఎలేటెడ్. అవును. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ మీకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మిగిలిన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, మరి వాళ్ళు కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే అది వాడి హెడ్ ఎక్, మనకెందుకు? జనరల్గానా మీరు అవ్వాలనుకుంటున్నారా? మీ గురించి చెప్పండి. మనకు సంబంధం లేదు సార్, అది ఎవడు ఏమవ్వాలనుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు కార్యకారణాల్లో పెయింటింగ్ కాదు నీకు ఇష్టం, జాబ్ కాదు, మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నది బేసికల్ గా ఆర్టిస్ట్ అవ్వే అందరు ఆర్టిస్ట్. వైలిన్ వాయించు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను వైలిన్ ఎలా వాయిస్తున్నాను మీరు కూడా అలాగే వాయించవచ్చు, ఎవరైనా అలాగే వాయించవచ్చు. అవును. కాకపోతే మీకు ఇది లేదు, ఇంటెన్షన్ లేదు కాబట్టి మీరే జవాబు చెప్పారు. ఇంకే మరి ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా ఒక్కొక్కటి. అరే మీరు నిర్ణయించుకుంటే స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా జీవితకాలం నేర్చుకుంటాను మీరు చెప్పండి. ఈరోజు వైలిన్ క్లాస్ చెప్పుకుందాం. ఆ ఇంటెన్షన్ ఎలాగ వస్తుంది అంటే ఇంటెన్షన్ తో అతీతం ఇది. ఇంటెన్షన్ అంటే ఇప్పుడు మీకు వచ్చిన థాట్, మీకు వచ్చిన ఆ కోరిక, ఆ తపనాన్ని ఆర్ట్ ద్వారా వచ్చింది, నాకు రాదు. పర్వాలేదు, మీకు వచ్చింది ఏదో మీకు వచ్చింది, దాంట్లో మీరు ఇరుక్కోకండి. నాకు వచ్చింది నాకు వచ్చింది, నేను అందులో ఇరుక్కోను, అట్లా ఇద్దరం ఫ్రీగా ఉందాం. ఇది వ్యక్తి వేరు. అంటే మనం సూపర్ఫిషియల్గా చూసే అంశం కాదు. ఏం చేసినా చేయకపోయినా మీరేదో చేయాలి, మీరేదో ఇంట్లో పుట్టారు, మీరు దేశంలో పుట్టారు, అందరూ కంపేర్ చేసుకుని నేర్చుకున్నారు కదా, వాళ్ళు నేర్చుకున్నారు కదా, వాళ్ళకి వచ్చింది కదా, 10th క్లాస్లో 100 మార్కులు వచ్చి నీకు రాలేదు అని చెప్తుంటారు. అది చాలా సూపర్ఫిషియల్ సార్, చాలా సూపర్ఫిషియల్ లెవెల్. అలా అన్నీ జరుగుతాయి, అవన్నీ దాటుకొని ఇక్కడికి రావాలి. ఇప్పుడు నీకంటే నేను బాగా ధ్యానం చేస్తా అని అనకూడదు యాక్చువల్లీ. అంటే అదే మాయ పట్టుకుంటుంది అట్లా. అట్లా మా గురువుగారి కంటే మీ గురువుగారు గ్రేట్ అట్లా అనకూడదు. మూలం చూస్తున్న కొద్దీ నీ ఆకలి కంటే నా ఆకలి గ్రేట్ అని అనరుగా, అట్లా ఉంటుంది. వెరీ బ్రూటల్. అది రియాలిటీ, మీది సొంతం. అది మీది అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా మీరు ప్రకృతితో కలిసిన విషయం మనం మాట్లాడుతున్నది. ప్రపంచం పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాం మనం ఎక్కడ డబ్బు ఎలా జనరేట్ చేయాలి, అదే మనీ మంత్ర, మనీ మ్యాజిక్, మీరు ఇట్లా అనుకుంటే డబ్బు వస్తుంది. మెమరీ అయిపోయిందా? నీకు ఓపిక అయిపోయిందా? సరే ముగిద్దాం. ఏదైనా మంచి పాట పాడుకుందాం ఏదన్నా. అవును, ఎవరిష్టం వాళ్ళు, నేను ఎవరు నియంత్రిస్తలేను. ఇప్పుడు నువ్వు అట్లా చెప్పే బదులు నువ్వు పాడవలసిందే. నేను చెప్పేది, నేను పాడుతుంది నా కోసం. ఐ వాంట్ టు లిజన్ టు మై సాంగ్. చెవులు మూసుకోండి, పారిపోవచ్చు, అట్లేం లేదు. ఇగో ఇక్కడ కూర్చోడం ఎందుకు సఫర్గా, డస్ట్బిన్ దగ్గర కూర్చోడం ఎందుకు, స్మెల్ వస్తుండడం ఎందుకు, దూరంగా వెళ్ళే కాళ్ళు, అందుకే కాళ్ళు పెట్టాడు.